ఓ ఓ కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదధౌ పతనకారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తిసాధకం కాయవాङ्मनः కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్ జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తిభృత్ దేవపూజనం ఉత్తమస్తవాత్ ఉచ్చమందతః చిత్తజం జప ధ్యానముత్తమం ఆజ్యధారయా శ్రోతసా సమం సరళచింతనం విరళతః పరం భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమతా భావశూన్య సద్భావసుస్థితిః భావనాబలాత్ భక్తిరుత్తమా హృత్స్థలే మనః స్వస్థతా క్రియా భక్తియోగ బోధాశ్చ నిశ్చితం హృత్స్థలే మనః స్వస్థతా క్రియా భక్తియోగ బోధాశ్చ నిశ్చితం హృత్స్థలే హృదయస్థలే మనః స్వస్థత. కాబట్టి హృదయంలోనే మనసు వెళ్ళి అణిగిపోవడం ఏదైతే ఉందో అదే క్రియ, భక్తి, యోగ, బోధ చ మరియు బోధ నిశ్చితం. ఇక్కడ చూచాం 10 అయిన లలితగిరి. హృత్స్థలే మనః స్వస్థత. కాబట్టి హృదయ స్థానంలో మనసు వెళ్ళి చేరిపోవడం ఏదైతే ఉందో
అది భక్తి క్రియ అంటే కర్మయోగం, భక్తి యోగం, యోగం అష్టాంగ యోగం. అంటే ఇక్కడ వరకు చిత్తశుద్ధికి సంబంధించినవే. అవునా? క్రియ, భక్తి, యోగ ఇవన్నీ చిత్తశుద్ధికి సంబంధించినవి. కాబట్టి అంతఃకరణ శుద్ధి కోసం, చిత్తశుద్ధి కోసం ఈ 3 ఉపయోగపడతాయి. బోధ ఏదైతే ఉందో అది సాక్షాత్ మోక్షైక సాధనం. కాబట్టి మోక్షానికి జ్ఞానం ఒకటే ప్రధానం కనుక అదే బోధ. అయితే వీటిల్లో క్రియ, భక్తి, యోగ. క్రియ అంటే కర్మయోగం. దాని గురించి మొదటి నుంచే తెలుసుకున్నాం. ఈశ్వరార్పితం, నిశ్చయాకృతం, అదంతా కర్మయోగం అర్థమైపోయింది. తర్వాత భక్తి అంటే కూడా ఏమిటో తెలుసుకున్నాం. పూజ, జపము ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. భక్తి ఎలా చేయాలి, భగవంతునితో మనకు ఉండేటువంటి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. భక్తి కూడా మనకు అర్థమైపోయింది. యోగ ఒకటి ఉంది. ఎందుకంటే ఆ తర్వాత బోధ అంటే జ్ఞానం అనేటువంటిది మోక్షానికి ఏక సాధనం కనుక అది అపరోక్ష జ్ఞానం కనుక ఈ యొక్క యోగం అనేటువంటిది ఒక్కటి చెప్పాల్సి ఉంది. దాన్ని ఇప్పుడు టచ్ చేస్తున్నాడు ఈరోజు ప్రధానంగా. యోగము అని అంటే చాలా ఉండే యోగాలు. ఇప్పుడు లంబికా యోగం అని ఉంది, హఠయోగం అని ఉంది, స్వరయోగం అని ఉంది. ఇటువంటి యోగాలు చాలా ఉన్నాయి. కానీ యోగము అని అంటే జనరల్గా పతంజలి మహర్షి రచించినటువంటి అష్టాంగ యోగమైన అర్థం. ఇవి షడ్దర్శనాల్లో యోగం కూడా ఒకటి. న్యాయము, వైశేషికము, సాంఖ్యము, యోగము, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఈ 6 అష్టాంగం. వాటికి మనకు 6 వచ్చేసి షడ్దర్శనాలు. ఆ షడ్దర్శనాల్లో యోగం కూడా ఒకటి ఉంది. కాబట్టి ఇది కూడాను అంటే ఎంతవరకు యోగం ఉపయోగపడుతుంది. ఇప్పుడు కర్మయోగాన్ని గురించి తెలుసుకున్నాం. కర్మయోగం ఎట్లా ఉపయోగపడుతుందో మనకు తెలుసు. అట్లాగే భక్తిని గురించి తెలుసుకున్నాం, భగవంతుడితో ఉండేటువంటి సంబంధం. మరి యోగం ఎట్లా ఉపయోగపడుతూ ఉందనేది ఈరోజు ప్రారంభం అవుతూ ఉంది. ఈరోజు యోగాన్ని గురించే చెబుతాడు ప్రధానంగా. యోగం అంటే జ్ఞానానికి యోగం అనేటువంటిది కూడా సహకరిస్తుంది అని. కర్మయోగం ఎట్లా సహకరిస్తుందో, భక్తి యోగం ఎట్లా సహకరిస్తుందో ఈ యోగం కూడా అట్లా సహకరిస్తుంది. అంటే ఎప్పుడైతే మన మనసు నిలకడ లేకుండా ఉంటుందో ఈ మనసును నిగ్రహించడానికి ప్రధానంగా యోగం ఉపయోగపడుతుంది. ఈ యోగం అష్టాంగ యోగము అంటారు. అంటే 8 అంగాలు. దానికి 8 లింబ్స్ ఉన్నాయి. యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి 8. మొదటిది యమం. అలాగే బ్రీఫ్గా చెప్తాను, అర్థం చేసుకుంటాం. యమము అంటే యమములు ఏంటవి? అహింస అంటే ఫస్ట్ది, నెంబర్ 1. యమం అంటే ఏంటంటే అహింస, సత్య, ఆస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ ఇది యమాహ. అంటే మొదటిది అహింస, సత్య, ఆస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ. ఇవి మొత్తం 5. కాబట్టి ఇది యమము అంటే మనం ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అనేటువంటివి ఈ యమ నియమాల్లో వస్తాయి. కాబట్టి అహింస, ఇతరులను ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. అంటే సాధకుడుగా ఎవడైతే ఉండాలనుకుంటున్నాడో, భగవత్ సంబంధాన్ని పొందాలనుకుంటున్నాడో అటువంటి వాడు ఉండవలసినటువంటి పద్ధతులు ఈశ్వర ప్రణిధానము అంటారు యోగంలో. ఆ పదాన్ని మనం ఈశ్వర భక్తి అంటాము. ఆ ఈశ్వర భక్తిని ఈశ్వర ప్రణిధానము అంటారు. ఈ ఈశ్వర ప్రణిధానానికి ఇవి ప్రధానం. యమ, నియమ అనేటువంటివి ప్రధానమైనటువంటి అంగాలు. కాబట్టి దీంట్లో అహింస, ఎవరిని బాధించకుండా ఉండడం. కాబట్టి ఇతరులు మనల్ని బాధిస్తే మనం బాధపడుతూ ఉన్నాం కనుక ఈ బాధని మనం ఇతరులకి కలిగించకుండా ఉండాలి. ఇతరులు నా విషయంలో ఎలా ఉండాలని నేను అభిప్రాయపడుతూ ఉన్నానో అలాగే ఇతరుల విషయంలో కూడా నేను ఆ విధంగా ఉండాలి అనేటువంటిది కామన్. ఇది అహింస, హింస లేకుండా ఉండడం. ఈ హింస అనేటువంటిది కాయకంగా చేయడమే కాకుండా, వాక్కు ద్వారా చేయడమే కాకుండా, మనసులో కూడా లేకుండా ఉండాలి. ఆ వ్యక్తిని నేను బాధిస్తాను అనేటువంటి భావన కూడాను మనసులో లేకుండా ఉండాలి. భావం కనుక మనసులో ఉంటే అది క్రియలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి భావన కూడా లేకుండా ఉండాలి. కాబట్టి మనం క్రియ ద్వారా ఎవరిని హింసించకూడదు, వాక్కు ద్వారా కూడా ఎవరిని హింసించకూడదు. అంటే అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడి వాళ్ళ మనసులో గాయపడేటట్లుగా మనం ప్రవర్తించకూడదు. ఇదంతా అహింస. అట్లాగే అలా జరగకుండా ఉండాలంటే భావనలో కూడాను ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో ప్రేమ ఉండాల్సిందే కానీ హింస ఉండడానికి అవకాశం లేదు. అంటే వ్యక్తిని హింసిస్తూ లేదా వ్యక్తిని హింసించాలనేటువంటి భావన కలిగి ఉంటూ భగవంతుని ప్రేమించేటువంటి అవకాశం లేదు గనక భగవంతుని మీద మనకు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉండాలనుకున్నప్పుడు భగవంతుడు అంతటా నిండి నిబిడీకృతం అయ్యి ఉన్నాడనేటువంటి సత్యాన్ని కూడా మనం తెలుసుకున్నాం గనక ఎవరిని కూడా బాధించకుండా ఉండాలి. అది అహింస. అట్లాగే రెండవది అంటే ఇది యమములో యమములు నాయన యమ నియమ ఆసన ప్రాణాయామం అని చెప్తాం కానీ సాధారణంగా చెప్పాలంటే యమాహ సూత్రం అట్లా ఉంది. పతంజలి మహర్షి సూత్రం అని నేను చెప్పింది ఇప్పుడు మీకు. అహింస సత్య అంటే సత్యం మాట్లాడుతూ ఉండాలి. కాబట్టి ఏదైతే మనం ఆలోచిస్తామో అదే మనం చెబుతూ ఉండాలి, ఏదైతే మనం చెబుతూ ఉన్నామో అదే మనం ఆచరిస్తూ ఉండాలి. ఇదే త్రికరణ శుద్ధి. 3 విధాలుగా కూడాను ఒకే విధమైనటువంటి భావన కలిగి ఉండడం సత్యం. కాబట్టి అహింస సత్య. అట్లాగే అస్థేయం అంటే ఏంటంటే ఇతరుల వస్తువుల్ని ఆశించకుండా ఉండడం, వాటిని అపహరించకుండా ఉండడం. కాబట్టి ఇది అస్థేయం కిందకి వస్తుందన్నమాట. అంటే వాటి యందు ఆసక్తి లేకుండా ఉండడం. ఇతరుల యొక్క వస్తువుల్ని మనం అపహరించకుండా ఉండాలంటే వాటి యందు ఆసక్తి లేకుండా ఉండాలి. ఇవి నాకు సంబంధించినవి కావు, సరేనా, వాటిని నేను ఆశించడానికి అవకాశం లేదు. ఎందుకని నావి ఏవైతే ఉన్నాయో అవి ఇతరులు ఆశించినప్పుడు నేను ఏ విధంగా అయితే బాధపడతానో అట్లాగే ఇతరులవి కూడాను నేను ఆశించడానికి అవకాశం లేదు. కాబట్టి అధర్మపరంగా ఇంకోటి మనం ఇతరుల దగ్గర నుంచి ఆశించకుండా ఉండడం ఏదైతే ఉందో అది అస్థేయం. కాబట్టి అహింస సత్యము చాలా ఇంపార్టెంట్ ఇవి. అస్థేయము, తర్వాత బ్రహ్మచర్యం. కాబట్టి బ్రహ్మచర్య వ్రత దీక్షతో కూడా ఉండడం. అట్లాగే అపరిగ్రహాహ ఈ 5 కలిపి ప్లూరల్, అందువల్ల మనం విసర్గం ఇచ్చాం అపరిగ్రహాహ అంటే అపరిగ్రహం అంటే ఏంటంటే నేను ఏదైతే భోగ్య విషయం అనుకుంటూ ఉన్నాను దీనిని నేను అనుభవించాలి, అవి అనుభవిస్తేనే నేను సుఖపడతాను అనేటువంటి కోరిక లేకుండా ఉండడం. అట్లాగే కూడబెట్టేటువంటిది పొజిషన్స్ అన్నీ. కాబట్టి ఎప్పుడు నాకు అవసరమవుతాయని జీవితాంతం కూడాను కూడబెడుతూ పోయేది ఏదైతే ఉందో అది అపరిగ్రహం. కాబట్టి ఈ 5 కలిపి యమం. కాబట్టి ఈ యమము అనేటువంటిది మొదటి అంగం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధుల్లో మొదటిది యమం. తరువాత నియమం అంటే ఏంటంటే నియమః, ఇవి కూడా నియమములు. ఏమిటవి? శౌచ, సంతోష, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాని నియమః. ఇవి నియమములు. ఇవి కూడా 5. ఇప్పుడు యమం ఎట్లాగైతే 5 తెలుసుకున్నామో నియమాలు కూడా 5. ఇవేమిటంటే శౌచం నంబర్ 1. శౌచ శుభ్రంగా ఉండడం అంటే కేవలం దేహమే కాకుండా మనసులో కూడాను శుభ్రమైనటువంటి ఆలోచనలు, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కదిలి ఉండడం. అట్లాగే సంతోష, ఎప్పుడు కూడా మనిషి ఆనందంతో తృప్తితో ఉండడం. అది సంతోషం ఎప్పుడు వస్తుందంటే మనిషికి తృప్తి ఉన్నప్పుడే వస్తుంది. సంతోషం ఎందుకు ఉండదంటే అసంతృప్తి ఉంటే సంతోషం ఉండదు. అసంతృప్తి ఎందుకు ఉంటుంది అని ఆలోచించినప్పుడు ఏవేవో కావాలని ఆశిస్తాం కనుక అవన్నీ లభ్యం కానప్పుడు అసంతృప్తి ఉంటుంది. కాబట్టి యదృచ్ఛా లాభ సంతుష్ట భగవద్గీతలో చెప్పినట్టు ఏదైతే మనకు లభ్యమవుతుందో అది మన ప్రారంభవశాత్తు మనకు లభ్యమవుతుంది కనుక దాంతో మనం తృప్తి చెందుతూ ఉండడం. ఎందుకని అది ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు కనుక ఇది ఈశ్వర ప్రసాదము అనేటువంటి భావనతో ఉండడం. కాబట్టి శౌచము, సంతోషము, తపః, కాబట్టి నిరంతరం తపస్సు చేస్తూ ఉండడం. స్వాధ్యాయం, కాబట్టి భగవంతునికి సంబంధించిన జ్ఞానాన్ని నిరంతరం కూడాను అధ్యయనం చేస్తూ ఉండడం స్వాధ్యాయం. ఈశ్వర ప్రణిధానాన్ని,
కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి ప్రణిధానం, ఈశ్వర సేవనం, ఈశ్వర పూజనం ఏదైతే ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉండడం. ఇవన్నీ నియమాహ, ఇవి నియమములు. కాబట్టి యమమును నియమము 2 చూచాం. కాబట్టి 8లో 2 అయిపోయినాయి. యమాహ నియమాహ అయినాయి కదా. 3వది యమ నియమ ఆసనం స్థిర సుఖమాసనం. అది సూత్రం. అంటే నేను చెప్పేది అంత ఇప్పుడు నాయన మీకు అవసరం లేకపోయినా పతంజలి యోగ దర్శనంలో ఉన్న సూత్రాలే చెప్తున్నా మీకు. ఆసనం అంటే ఏంటంటే స్థిర సుఖం ఆసనం, అంటే స్థిరంగా కూర్చోవాలా, సుఖంగా కూర్చోవాలా, ఇది ఆసనం. కాబట్టి మనం కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటే మనం మధ్య మధ్యలో కదులుతూ ఉంటాము, అట్లా కాకుండా స్థిరంగా ఉండాలి ఆసనము. సుఖం, కాబట్టి ఎంతసేపు మనం కూర్చొని ఉన్నా కూడా, ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాము, ఆసనం మనకు సుఖంగా ఉండాలి, అంతేగాని అది మళ్ళీ కష్టపెడుతూ ఉండకూడదు. కాబట్టి స్థిర సుఖమాసనం. కాబట్టి 3వది ఆసనం ఏంటంటే స్థిరంగానూ ఉండాలి, సుఖంగానూ ఉండాలి, స్థిర సుఖమాసనం. నంబర్ 3. నంబర్ 4 ప్రాణాయామం. అసలు ఇదే ఈరోజు సబ్జెక్టు. ఇది ఒక అంగం, కాకపోతే 4వది. యమం మొదటిది, నియమం 2వది, ఆసనం 3వది, 4వది ప్రాణాయామం. శ్వాస ప్రశ్వాసయోహో ఉభయోహో, రెండిటికి శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద ప్రాణాయామ. శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద ప్రాణాయామ. ఇది ప్రాణాయామానికి సూత్రం. ఇవన్నీ పతంజలి మహర్షి యోగ సూత్రాలు మీకు చెప్తున్నది, దీంట్లో లేవు ఉపదేశసారంలో. కాబట్టి శ్వాస ప్రశ్వాసయోహో గతి విచ్ఛేద. అంటే గతి అంటే ఇప్పుడు శ్వాస ప్రశ్వాస, మనం గాలి పీల్చుకుంటాం చూచారా, అది శ్వాస. గాలిని వదులుతామే దాన్ని ప్రశ్వాస అంటారు. కాబట్టి శ్వాస ప్రశ్వాసయోహో ఉభయోహో, ఈ రెండిట్లో కూడాను గతి విచ్ఛేద ప్రాణాయామ. గతి అంటే గమ్యం, అది నడుస్తూ ఉంటుంది, గమనం. ఇప్పుడు మనం దాని గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన శ్వాసలు నడుస్తున్నాయా లేదా? నడుస్తున్నాయి. కానీ మనకు నడిచేటువంటి శ్వాసలు ఒక పద్ధతిలో నడవవు, ఓ పద్ధతిలో నడవాలి, కానీ నడవవు. ఎందుకని? మన ఆలోచనలను బట్టి శ్వాసలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కోసారి కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చినప్పుడు శ్వాసలు ఎట్లుంటాయి? మెల్లగా నడవు. ఇప్పుడు మీరు కోప్పడేవాడిని చూస్తే అర్థమైపోద్ది, వాడు కోప్పడేటప్పుడే అంటుంటాడు, అంటే అంత స్పీడ్గా నడుస్తూ ఉండాయని అర్థం. అదే ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు శ్వాసలు ఒక విధంగా ఉంటాయి, నిలకడగా ఉంటాయి. కాబట్టి శ్వాస ప్రశ్వాసయోహో, కాబట్టి మన శ్వాసలు పీల్చుకోవడం కానీ విడిచిపెట్టడం కానీ ఇవి చేసేటప్పుడు ఒక గమనంలో పోవు. కానీ ఆ గతి విచ్ఛేద అట్లా కాకుండా ఒక పద్ధతిలో ఎటువంటి అటు శ్వాస నిశ్వాస విశ్వాసలు జరగడం కాకుండా అవి ఒక పద్ధతిలో నడవడం ఏదైతే ఉందో అది ప్రాణాయామం. ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ అదే కనుక దాని గురించి నేను ఎక్కువగా మీతో మాట్లాడడం లేదు. ఎందుకంటే సహజంగా ఎటువంటి నడిచేటువంటి ఈ ఉశ్వాస నిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక క్రమంలో నడవడం ఏదైతే ఉందో అది గతి విచ్ఛేద, దాన్ని ప్రాణాయామము అంటారు. ప్రత్యాహారం, ఈ ప్రత్యాహారము అనేటువంటిది ఇంద్రియ మనసులు లొంగి ఉండడం, అంటే స్వవిషయ అసంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవ ఇంద్రియాణం ప్రత్యాహార ఇది. కాబట్టి ఇంద్రియాలు స్వవిషయ, అంటే ఇంద్రియాలు ఆయా విషయాల మీదకు పోతూ ఉంటాయి. కళ్ళున్నాయి, అవి దృశ్యాల మీదకి పోతూ ఉంటాయి. చెవులున్నాయి, శబ్దాల మీదకు పోతూ ఉంటాయి. ముక్కు ఉంది, వాసన మీదకు పోతూ ఉంటుంది. ఇది అట్లా కాకుండా ఇంద్రియాణం స్వవిషయ, ఆయా విషయాల యందు అసంప్రయోగే, వాటితో సంబంధం లేకుండా చిత్త స్వరూపానుకార, అంటే కేవలం మనసునే స్వరూప అనుకార, మనసునే అనుసరిస్తూ ఉండడం. అంటే విషయాల మీదకు పోయేటువంటి ఇంద్రియాలు విషయాల మీదకు పోకుండా మనసులో
మనసు వైపుకి తిరగడం ఏదైతే ఉందో దీనిని ప్రత్యాహారము అంటారు. ఇది నంబర్ 5. ఇకపోతే ప్రత్యాహార ధారణ తరువాతది 5వది 6వది ధారణ. ధారణ అంటే దేశబంధ చిత్తస్య ధారణ. అది సూత్రం. దేశబంధ చిత్తస్య ధారణ. చిత్తస్య మనసు ఏదైతే ఉందో ఈ మనసుకి దేశబంధ అంటే ఒకే ప్రదేశమునందు నిలకడగా దాన్ని బంధించి ఉండడం, ఒకే విషయమునందు బంధించి ఉండడం ధారణ. ఇదే మనం కాన్సన్ట్రేషన్ అంటాం. ఒకే విషయం మీద లగ్నమై ఉండడము. తత్ర ప్రత్యయ ఏకతానత ధ్యానం. ధారణ అయిపోయిన తర్వాత ధ్యానం. ఈ ధ్యానం ఏమిటి అని అన్నట్లయితే ఏకాగ్రత అయింది కదూ, ఆ తర్వాత సజాతీయ వృత్తి ప్రవాహం. ఏ వస్తువు మీదైతే మనం ధ్యానాన్ని కూర్చొని ఉన్నామో ఆ విషయం మీదనే లగ్నమయ్యి వృత్తులు మరొక వైపుకి వెళ్లకుండా, ఆలోచనలు అటు ఇటు వెళ్లకుండా దాని యందే నిమగ్నమై ఉండడం, అది ధ్యానం. తర్వాత సమాధి. సమాధి అంటే ఇప్పుడు ధ్యానం చేసేవాడు ఉన్నాడు, నేను ధ్యానం చేస్తున్నాను అని తెలిసినంత వరకు అది ధ్యానం నాయన. నేను ధ్యానం చేస్తున్నాను అని తెలియని స్థితి వస్తుంది చూసారా, అది సమాధి. నేను ధ్యానం చేస్తున్నాను అనే స్థితి కూడా తెలియకుండా ఉండడం సమాధి. దీన్ని అసంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇది కొత్త విషయంగా ఉందే స్వామీజీ అని మీరు అనొచ్చు. దృగ్దృశ్య వివేకంలో ఈ సమాధులన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లీజ్. సో ఇప్పటి వరకు మనం చూసినటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధులు ఏవైతే ఉన్నాయో ఇది అష్టాంగ యోగం కదా. కాబట్టి ఎప్పుడైతే మనసు నిలకడ లేకుండా ఉంటుందో, సాధారణంగా ఎటువంటిప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనసు నిలకడ లేకుండా ఉంటుంది. అప్పుడు ఏమైపోద్ది, హృత్స్థలే మనః స్వస్థత క్రియా. క్రియా ఉండ కర్మయోగం చేయలేడు. భక్తి కూడా చేయలేడు. ఒకవేళ చేసినా చేయాలని కూర్చున్నా యాంత్రికం అయిపోతుంది. ఒక భజన చేసినా కూడా యాంత్రికంగా ఉంటుంది, కానీ భక్తి ఉండదు. ఎందుకంటే మనసు రకరకాలుగా చెదిరిపోతూ ఉంటుంది. అటువంటి మనసును నిగ్రహించడానికి ఉపయోగపడేటువంటిది ప్రాణాయామం. అంటే ఇప్పుడు మనం చూసిన 8 9 నంబర్ 4 కదా, నంబర్ 4 ప్రాణాయామం. ఇదే ప్రధానం ఇప్పుడు. అంటే ఆ ఒక్క అంగాన్ని తీసుకొని ప్రాణాయామము అనేటువంటి చతుర్థాంగం ఏదైతే ఉందో 4వది దాన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఎప్పుడైనా మనసు నిలవకపోతే, ధ్యానం గనక సాగకపోతే, కాబట్టి మనం ఎంతో కలతపడుతూ ఉంటాం గనక అటువంటప్పుడు ఎందుకని పూర్వజన్మ వాసనలు కూడా ఉంటాయి. మనం ధ్యానం చేయాలని కూర్చున్నా మనసు చెదిరిపోయే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలి అని అంటే మనసును నిగ్రహించుకోవాలి. అలా మనసును నిగ్రహించుకోవాలంటే ప్రాణాయామం ఉపయోగపడుతుంది. ఇది నంబర్ 11, శ్లోక నంబర్ 11. వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్ రోధసాధనం. వాయురోధనాత్ లీయతే మనః జాలపక్షివత్ రోధసాధనం. జాలపక్షివత్ రోధసాధనం. వాయురోధనాత్ లీయతే మనః. జాలపక్షివత్ రోధసాధనం. వాయురోధనాత్. రోధనము అంటే నిగ్రహం అని అర్థం. అంటే వాయు రోధనాత్ అయ్యా మనసును నిగ్రహించడం వల్ల, అంటే వాయురోధనాత్
గాలిని నిరోధించడం వల్ల వాయు రోధనాత్ లీయతే మనహ లీయతే, మనసు లయిస్తుంది. కాబట్టి మనం గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉన్నాము, ఈ ప్రాణాయామం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాణ నిరోధం వల్ల వాయు రోధనాత్, వాయువు అంటే ప్రాణం, ప్రాణరోధనం వల్ల లీయతే మనహ లీయతే, మనసు లయిస్తుంది. ఇప్పుడు మనకేంటి, మనసు పరిగెత్తుతూ ఉందని, అనేక విషయాల మీదకి మనసు పరిగెత్తుతూ ఉంది. కానీ వాయువును గనక, అంటే మనసును మనం నిగ్రహించలేం, అది ఎటుపోతుందో అర్థమే కావడం లేదు. కాబట్టి గాలిని గనక చేతిలో బంధిస్తే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది మనసును నిలుపడం అనేటువంటిది. కాబట్టి మనసుని నిలిపేటువంటి అవకాశం లేకుండా ఉంది, డైరెక్ట్ కంట్రోల్ లేదు మనసు మీద మనకు. అది ఎటువంటి పోతూ ఉంది, అది పెట్టేటువంటి బాధలను అనుభవిస్తున్నామే కానీ దాన్ని నిగ్రహించేటువంటి పరిస్థితుల్లో లేవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇండైరెక్ట్ వే అంటే ఇంకొక మార్గం ఏంటి, దీన్ని డైరెక్ట్గా పట్టుకోలేకపోతున్నాం కనుక ఇండైరెక్ట్ వేలో వస్తున్నాం. అదేంటి, వాయురోధనము అంటే ప్రాణాయామం. వాయురోధనం అంటే ఏదో కాదు, ప్రాణాయామం, ప్రాణ నిరోధం. వాయురోధనము నిరోధము, వాయురోధనము అంటే వాయు అంటే ప్రాణం, ప్రాణరోధనం అంటే ప్రాణాయామం. ఈ ప్రాణాయామం వల్ల మనహ లీయతే, మనసు లయించిపోతూ ఉంది. ఎట్లాగో లయించిపోతూ ఉందండి, జాల పక్షివత్, పక్షి రోధనే జలహ. పక్షిని పట్టుకోవడానికి వల ఎట్లాగైతే ఉపయోగపడుతుందో అట్లా జాల పక్షివత్. కాబట్టి ఒక పక్షిని పట్టుకోవాలి, పక్షి తిరుగుతూ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక వలను విసిరితే ఆ వలలో ఎట్లాగైతే పక్షి పడిపోతూ ఉందో అట్లాగే ఈ మనసు కూడాను నిగ్రహం లేకుండా తిరుగుతూ ఉంది కనుక రోధ సాధనం, దాన్ని నిరోధించడానికి ఏకైక సాధనం ఏంటంటే చాలా ఈజియెస్ట్ వే ప్రాణాయామము. ప్రాణ నిరోధం వల్ల వలలో చిక్కినటువంటి పక్షి ఎట్లాగైతే కదలలేదో అట్లాగే మనసు కూడా నిలబడిపోతుంది, లేకపోతే తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి పక్షి ఎట్లాగైతే తిరుగుతూ ఉంటుందో అట్లాగే ఈ మనసు కూడా తిరుగుతూ ఉంటుంది. మరి పక్షిని పట్టాలి, తిరగకుండా చేయాలి అంటే దాన్ని ఎట్లాగైతే మనం వలలో బంధిస్తూ ఉన్నామో అట్లాగే దీన్ని కూడా బంధించాలి. దీనికి ఉపయోగపడేటువంటిది ప్రాణాయామము. అష్టాంగ యోగంలో అంటే 8 అంగాలు కలిగినటువంటి పతంజలి మహర్షి చెప్పినటువంటి యోగంలో ఒక అంగం తీసుకొని దాన్ని డిస్కస్ చేస్తూ ఉన్నాడు. వాయురోధనాత్ మనహ లీయతే. కాబట్టి ఈ ప్రాణాన్ని కనుక మనం నిరోధించినట్లయితే పక్షిని వలలో ఎట్లాగైతే బంధిస్తామో ఆ విధంగా ఆలోచనలన్నీ కూడాను మనము అరికట్టవచ్చు. అంతకన్నా ఇంకో మార్గమే లేదు. అంటే మనసును తిరగనీయకుండా చేయొచ్చు అని. ఇక్కడ ఇంకోటి కూడా అర్థం చేసుకోండి మీరు, మనసు తిరగకుండా చేయడం అంటే ఎప్పుడూ తిరగకుండా ఉంటుందని కాదు. అదే గనక వలని గనక విడిచి తీస్తే, ఇప్పుడు వలలో బంధించాం పక్షిని, వల తీసేసాం, అప్పుడేమవుతుంది, పక్షి మళ్ళీ ఎగిరిపోయి తిరుగుతుంది. అట్లాగే ప్రాణాయామం కనుక ఆపేశామంటే మళ్ళీ మనసు పోయి తిరుగుతూ ఉంటుంది. అంతే, తాత్కాలికం సార్, టెంపరీ. చూసారా, కేవలం తాత్కాలికంగా పక్షిని ఎట్లాగైతే వలలో బంధించి ఉంటామో ఆ బంధించినంత వరకే పక్షి వలలో ఉంటుంది. ఆ వల కనుక తీసేస్తే అది ఎట్లాగైతే ఎగిరిపోతూ ఉందో అట్లాగే ప్రాణాయామం చేసేంత వరకే మనసు నీకు నిగ్రహంలో ఉంటుంది. ప్రాణాయామం కనుక ఆపేసావా దాని దారిని అది పోతుంది. వలను తొలగించేసావంటే పక్షి ఎట్లాగైతే ఎగిరిపోతుందో అట్లాగే ప్రాణాయామం ఆపేస్తే ఇది కూడా అట్లాగే పరుగులు తీస్తుంది. మరి ఈ ప్రాణాయామం వాయురోధనాత్ మనహ లీయతే. పోనిండి తాత్కాలికంగా అయినా సరే నా మనసు నిగ్రహింపబడుతుంది. ఎట్లా చేయాలి, దీనికి కొద్ది పద్ధతులు ఉన్నాయి. యాజ్ఞవల్క్య మహర్షి ఒక రకంగా చెప్పాడు. ఇవంతా ఏంటంటే దీనికి ఒక నిష్పత్తి ఉంది. ఇంతకుముందే మనం చూసాం, ప్రాణాయామం చెప్పినట్లు గతి విచ్ఛేద, ఏది శ్వాస ప్రశ్వాసయోహో. ఎట్లంటే అట్లా మనసు ఆలోచిస్తూ ఉంటే దానికి సంబంధించి మన యొక్క ఉశ్వాస నిశ్వాసాలు ఎట్లా కదులుతూ ఉన్నాయో ఒక పద్ధతి లేకుండా, అట్లా లేకుండా ఆ గమనాన్ని నిరోధించడం కదా. కాబట్టి దానికి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. ఎట్లాగండి ఆ క్రమము అంటే 1:4:2 ఇది యోగం చెప్పింది. యోగ మార్గంలో ఏంటంటే 1:4:2 చేయాలి.
ఇది క్రమం. అయినా క్లియర్గా ఉంది. ఎందుకంటే మన మనసు ఆలోచించే కొద్దీ ఆలోచన యొక్క దృక్పథాన్ని బట్టి మన శ్వాసలు కదులుతూ ఉంటాయి. కోపం వస్తే ఒక రకంగా, శాంతం ఉంటే ఒక రకంగా, అట్లా కాకుండా గతి విచ్ఛేదః, అది ఒకే పద్ధతిలో నడవడం. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఒకే పద్ధతిలో నడవాలి. అది ఎట్లా నడవాలి అన్నట్లయితే 1:4:2 అంటే 1:4:2 అంటే ఇప్పుడు ఇది ఇంకొకటి కూడా మీకు చెప్పాలి, బాగా అర్థమవుతుంది. ఈ ప్రాణాయామం శ్వాస తీసుకొని శ్వాస వదలడం అనేటువంటిది ఇది 4 రకాలుగా ఉంటుంది నాయన. ఒకటి, మనం గాలిని పీలుస్తాం కదా, శ్వాస గాలిని లోపలికి తీసుకున్నాం కదా, మళ్ళీ వదులుతాం కదా, అది ప్రశ్వాస. ఇది శ్వాస, అది ప్రశ్వాస. అంటే ఓ శ్వాస నిశ్వాసలు అంతే, ఇంకేం లేదు. కానీ ప్రాణాయామంలో ఎట్లంటే ముందు గాలి తీసుకుంటాం, గాలి తీసుకున్న, అది నిష్పత్తి. గాలి తీసుకున్న తరువాత లోపల ఆపాల కొంత. ఇప్పుడు మామూలుగా గాలి తీసుకున్నాం అనుకోండి, మనం తీసుకొని అని వదిలేస్తాం. అట్లా కాకుండా గాలి తీసుకోవాలి. అది ఎట్టంటే తీసుకోవడానికి లే, రేషియో. ఇది 1 అంటే 1 రేషియో. ఒక రేషియో అంటే సపోజ్ 10 సెకండ్లు నేను గాలిని తీసుకున్నాను అనుకోండి, లోపల ఎంత ఉంచాలా? 40 సెకండ్స్. 1:4:2. కాబట్టి ఒక 10 సెకండ్లు కనుక నేను గాలి తీసుకుంటే 40 సెకండ్లు లోపల ఉంచాలి. ఆ తర్వాత వదులుతాము చూసారా, అప్పుడు 20 సెకండ్లు వదలాలి. అది ఇంకే లేదు. 1:4:2. ఇది పద్ధతి, ప్రాణాయామం చేసే పద్ధతి. కాబట్టి మొదట తీసుకోవడం శ్వాస, నిలపడం ఉండాలి లోపల. దాన్ని కుంభకం అంటారు. కుంభకం అని ఎందుకంటారంటే, ఒక కుండలో నీళ్లు ఎట్లాగైతే నింపుతాడో, కుంభ అంటే కుండలో నీళ్లు నింపినట్లు లంగ్స్లో గాలి నింపుతాడు గనక, అంతే, ఊపిరితిత్తుల్లో గాలి నింపుతాడు. అందుకని దాన్ని కుంభకం అన్నారు కదా. ఈ కుంభకం ఎక్కడ జరుగుతుంది? లోపల జరుగుతూ ఉంది. గాలి పీల్చేశాడు, ఇప్పుడు లోపల చేస్తున్నాడు కదా, లోపల ఆపుతున్నాడు కదా, అది అంతః కుంభకం. లోపల జరుగుతూ ఉంది కనుక అంతః కుంభకం అంటే లోపల ఆ గాలిని ఆపడం. ఆ తరువాత మనం ఇంతకుముందు చెప్పిన నిష్పత్తి ప్రకారం 1:4:2 కదా. ఆ 2 అంటే నేను కనుక 10 సెకండ్లు కనుక గాలి తీసుకుంటే 40 సెకండ్లు ఆపుతాను, అది అంతఃకుంభకం. కానీ మళ్ళీ వదులుతాను చూసారా, 20 సెకండ్లు వదులుతాను. వదిలేసిన తర్వాత ఏం చేస్తాను? మళ్ళీ పీల్చుకుంటాను కదా. ఇప్పుడు ఎప్పుడైతే గాలి వదులుతామో మళ్ళీ పీల్చుకుంటాం, కానీ అక్కడ స్టాప్ చేయాలి. వెంటనే రాకూడదు గాలి, వెంటనే లోపలికి పీల్చకూడదు, దాన్ని అక్కడ స్టాప్ చేయాలి. దీన్ని బహిః కుంభకం అంటారు, అంటే ఎక్స్టర్నల్గా ఆపేది. కనుక శ్వాస మొదట తీసుకునేటువంటిది 9, ఆ తర్వాత అంతఃకుంభకం, తర్వాత ప్రశ్వాస వదిలిపెట్టడం, తర్వాత బహిఃకుంభకం. ఇట్లా 4 రకాలుగా జరుగుతుంది. ఇది ప్రాణాయామం అంటే. కాబట్టి ఇదిగో ఈ 2 నాస్ట్రిల్స్ ఉన్నాయి కదా మనకు, నాసికేంద్రియాలు. ఇక్కడ ఈ నాసికేంద్రియం దగ్గరకు వచ్చేటప్పటికి ముక్కు దగ్గరికి ఈ వైపు ఉంది కదా, సపోజ్ ఇక్కడ ఇట్లా ఇది మూసేయాలి బొటన వేలుతో. ఈ వైపు నుంచే తీసుకోవాలి గాలి, 2 సైడ్స్ తీసుకోకూడదు. ఇప్పుడు మనం చెప్పినట్టు 1:4:2 ఈ సైడ్ నుంచే తీసుకోవాలి. మెల్లగా ఎంత తీసుకోగలవో వినపడుతుంది మీకు. దట్ ఈస్ 1:4:2.
ఇప్పుడు నేను చేసింది కరెక్ట్, మీరు వాచ్ పెట్టి చూసుకోవచ్చు. 1:4:2. సో ఇది ప్రాణాయామం చేసేటువంటి పద్ధతి. అంటే ఇప్పుడు ఏం చేశాను నేను, మొదట ఈ ముక్కు రంధ్రం ద్వారా తీసుకున్నాను ఆయన, ఈ పక్క నుంచి వదిలాను కదా, ఇట్లా 5 సార్లు ఇలా చేసి ఆ తరువాత దీన్ని మూసి ఈ సైడ్ నుంచి తీసుకొని ఇటు వదలాలి. క్లియర్నా? ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లియర్గా ఉందనుకుంటున్నా. సో ఇటు తీసుకొని ఇటు వదలడం 5 సార్లు. అందుకని మీకు చెప్తున్నా, ఇది బొటన వేలుతో గనక ఇది గనక నొక్కి పెడితే చాలా ఈజీగా ఉంటుంది. అట్లాగే మిడిల్ ఫింగర్ ఏదైతే ఉందో దాంతో దీన్ని మొయ్యచ్చు. అట్లాగే మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకునేటప్పుడు సేమ్ ఈ పక్క మోస్తావు, ఈ పక్క తీసుకుంటావు, అట్లా మళ్ళీ వదులుతావు. ఇట్లా ఇటు 5 టైమ్స్ అటు 5 టైమ్స్ చేసావు కదా, అక్కడికి ఒక ఆవర్తం, దీన్ని ఒక ఆవర్తం అంటారు. ఇట్లా 3 సార్లు కనుక చేస్తే, అంటే 3 సార్లు అంటే ఎన్ని అవుతాయి అప్పటికి? 15 కదా, 5 5 5 5 5 5 కదా, 15 అవుతుంది. కాబట్టి ఇది 3 ఆవర్తాలు చేయాలి, సరేనా? అంటే ప్రాణాయామం చేసేటువంటి పద్ధతి 3 ఆవర్తాలు చేయాలి. అప్పుడు మనసు నిలబడుతుంది. అంటే బండిని తోలుకుంటూ పోతూ ఉంటే అది ఇష్టం వచ్చినట్టు బండి పోయేటప్పుడు కళ్ళెం బట్టి కనుక గట్టిగా లాగితే బండి ఎట్లాగైతే ఆగిపోతుందో అలాగే రకరకాలుగా చెల్లాచెదరై పరిగెత్తుతూ ఉండేటువంటి మనసుని ఈ ప్రాణాయామం చేయడం వల్ల అది నిగ్రహింపబడుతుంది. దిస్ ఈజ్ ప్రాణాయామం. రమణ మహర్షి చెప్పే ప్రాణాయామం ఇది కాదు, అందుకు చెప్తున్నా ఇదంతా. ఇప్పుడు మన పతంజలి మహర్షి చెప్పేటువంటి యోగ దర్శనంలో అష్టాంగ యోగంలో ప్రాణాయామం ఇదే. ఎవరు చేసినా ప్రాణాయామం ఇదే. ఇప్పుడు మనం చూసిందే ప్రాణాయామం, ఇదే పద్ధతి చేయాల్సింది. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది, శ్వాసలు చక్కగా నడుస్తాయి కనుక మనసు సక్రమంగా ఉంటుంది, ఎంతో బాగానే ఉంది తాత్కాలికం. అయితే రమణ మహర్షి చెప్పేటువంటి ప్రాణాయామం ఇది కాదు. ఆయన చెప్పేది ప్రాణేక్షణం. ప్రాణ ఈక్షణం, ప్రాణేక్షణం. ఈక్షణం అంటే చూడడం, ఈక్షణం అంటే చూడడం. ప్రాణేక్షణం అంటే ప్రాణాన్ని చూడడం, వీక్షించడం. ప్రాణేక్షణం అంటే ప్రాణాన్ని చూడడం. సో రమణ మహర్షి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం చేసినట్టుగా ఇలా పెట్టుకొని చేయడం కాకుండా, నాయన ఇప్పుడు సపోజ్ ఇట్లా కూర్చున్నాం అనుకోండి, ఏది ఆలోచించకుండా మన శ్వాసలు నడుస్తున్నాయి లేదా శ్వాసలు ఎప్పుడైనా చూసాం మనం? ఎప్పుడు చూడలే. ఇప్పుడు కామ్గా కూర్చొని ఇప్పుడు ఉశ్వాస నిశ్వాస, శ్వాస ప్రశ్వాస, ఆ కిందకి మనం వదులుతున్నాం అనుకోండి గాలి, ఆ గాలిని చూస్తూ ఉండడం. మళ్ళీ దాన్ని పీలుస్తున్నాం అనుకోండి లోపలికి, దాన్ని చూస్తూ ఉండడం. అంటే అది లోపలికి వస్తూ ఉంది ప్రాణం అనేదాన్ని నువ్వు వీక్షణం లేక ఈ క్షణం ఏదైనా ఒకటే, ప్రాణేక్షణం అంటే బ్రెత్ను అబ్జర్వ్ చేస్తూ ఉండడం, అంత ఇంకేం లేదు. శ్వాస కిందకి పైకి పోతూ ఉంది కదా, దాన్ని నువ్వు చూస్తూ ఉండడం. దిస్ ఈజ్ ప్రాణాయామం. రమణ మహర్షి చెప్పే ప్రాణాయామం ఇది. దీన్ని ప్రాణేక్షణం అంటారు. ఇది కూడా శాస్త్రంలో ఉంది. కానీ ఎక్కువ శాతం 100% ఇంతకుముందు మనం చెప్పిన అష్టాంగ యోగంలో ఉండేటువంటి ప్రాణాయామమే చేస్తారు. కానీ ఇది ఉంది చూచారా, ఇప్పుడు ప్రాణేక్షణం అని చూచామే, అద్భుతమైంది ఇది. ఎందుకంటే వెంటనే నిలబడిపోతుంది. నేను నా అనుభవం నుంచి చెప్తున్నా మీకు. ఒక్కసారి అంటే మీకు సక్రమంగా చెప్పాను లేదో బాగా వినండి. ఇప్పుడు ప్రాణం నడుస్తూ ఉంది కదా నాయన, గాలి పీలుస్తూ ఉన్నాం, గాలి వదులుతూ ఉన్నాం. అది ముక్కులో నడుస్తూ ఉంది, కానీ మనసు దాని మీద పెట్టడం. గాలిని పీలుస్తూ ఉన్నా కదా, ముక్కులోంచి గాలి పోతూ ఉంది కదా, కళ్ళు మూసుకొని కూడా చేసుకోవచ్చు మనం. దాన్ని అబ్జర్వ్ చేస్తున్నట్టుగా ఉండడం. లేదు కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు. మళ్ళీ గాలి పోతూ ఉంది, ఆ పోయేటువంటి గాలిని చూస్తూ ఉండడం. మనసు నిలబడిపోద్ది. ఎందుకో తెలుసా, అక్కడ ఒక టెక్నిక్ ఉంది. ప్రాణాయామం చేస్తే మనసు నిలబడుతుంది,
ఈ ప్రాణేక్షణంలో అంటే ప్రాణాన్ని చూడడంలో చూసేది ఎవరు? మనసా? తిరిగేది ఎవరు? 2 పనులు చేయలేదు. అదే టెక్నిక్, ఇంకేలే. మహర్షి చెప్పేది ఏంటంటే ఈజీ టెక్నిక్. మనసు ఎప్పుడైనా ఒక్క పని చేస్తుంది కానీ 2 పనులు చేయనే లేదు. మనసు 2 ఆలోచనలు కూడా ఒక్కసారి చేయలేదు. ఒక ఆలోచన అయిపోయిన తరువాతే ఇంకొక ఆలోచన చేస్తుంది, కానీ 2 చేసేందుకు అవకాశం లేదు. ఎప్పుడైతే దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉందో ఇక్కడ ఇంకా తిరగలేదు. తిరిగింది అనుకోండి, ఎక్కడికంటే అడిగిపోయి మనసు తిరుగుతూ ఉంది అనుకోండి, ఇక్కడ అబ్జర్వ్ చేయలేదు. కాబట్టి ప్రాణాన్ని అది పనిగా చూస్తూ ఉండాలి అని అంటే మనసు ఎక్కడంటే అక్కడ సంచరించకుండా ఉండాలి. ఎందుకని? ఒకే టైంలో ఒకే కాలంలో మనసు 2 పనులు చేయలేదు. ఇది ప్రాణేక్షణం. వెరీ వెరీ ఈజీ. సరేనా? నేను చేసేది కూడా చెప్తాను మీకు కొద్ది. చిన్నతనం నుండి ఇది అలవాటు. అంటే ఇంతకుముందు చెప్పిన ప్రాణాయామమే పూరకము. అంటే మొదట మనం గాలి తీసుకుంటాం కదా, దాన్ని పూరకం అంటారు. ఎందుకంటే లోపల లంగ్స్ అంతా కూడా పూరిస్తుంది కనుక, ఊపిరితిత్తుల్ని పూరించేస్తుంది, నింపేస్తుంది కనుక పూరకము. లోపల ఆపుతాం కదా, అంతఃకుంభకము. వదులుతాం కదా, రేచకము. బాహ్యంలో ఆపుతాం కదా కొద్దిసేపు, ఎంతసేపు ఆపగలిగింది అంతసేపు రేచకము. అయిన తర్వాత బాహ్య కుంభకము. ఈ 4. ఇదే నేను చేసింది. ప్రాణవీక్షణం తర్వాత చాలా కాలానికి నాకు తెలిసింది. నేను రమణాశ్రమం పోయి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని చూసి కొందరితో డిస్కస్ చేసి ఆ తరువాత ఓహో రమణ మహర్షి చెప్పేటువంటి ప్రాణాయామం ఇది కాదు, ఇది ప్రాణేక్షణం అని తర్వాత తెలుసు. సరే, అది కూడా చేసామనుకోండి, అది కూడా చక్కటి మెథడే. కానీ ఇప్పుడు మనం మొదటి చెప్పినట్టుగా మామూలుగా పూర్వకం చేసామనుకోండి, ఇప్పుడు గాలి పీల్చుకుంటూ ఉన్నాం కదా, గాలి పీల్చుకునేటప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుని చేత నింపబడి ఉంది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించే జగత్యాం జగత్. కాబట్టి నేను పీల్చుకుంటూ ఉన్నాను అంటే ఏ చైతన్యం అయితే బాహ్యంలో ఉందో ఆ చైతన్యం నాలో నింపబడుతూ ఉంది. అంతఃకుంభకం. ఆ చైతన్యం నా దేహం అంతా కూడా నిండిపోయింది, నా మనసంతా కూడా నిండిపోయింది, నా ఇంద్రియాలంతా కూడా నిండిపోయినాయి అని ఉంచడం. ఆ తర్వాత వదులుతాను. చూచారా? నాలో ఏవైతే దుష్ట భావాలు ఉన్నాయో, నాలో ఏవైతే ఉండకూడనివి ఉన్నావో అటువంటి చెడు వాసనలన్నీ కూడాను బయటికి పోతూ ఉన్నాయి అని. అంటే పోయినవి మళ్ళీ వచ్చేస్తాయి అనుకుంటాడు. అందుకని బహిఃకుంభకం. అంటే పోయినవి మళ్ళీ తిరిగి రావడం లేదు అనేటువంటి భావన. ఈ విధంగా పూరక, అంతఃకుంభక, రేచక, బహిఃకుంభక అట్లా కూడా చేయొచ్చు. ఏం చేసినప్పటికీ కూడాను వీటి వల్ల మనసు నిగ్రహింపబడుతుంది. అది ప్రాణాయామము. ప్రాణ ఆయామము, ప్రాణాయామము. ఆయామము అంటే నిగ్రహము. అంతే. ఆయామ నిగ్రహ. కాబట్టి ఆయామం అంటేనే నిగ్రహం అని అర్థం. కాబట్టి ఇది ప్రాణ నిగ్రహం. కాబట్టి మనస్సు ఎప్పుడైతే ఆగుతుందో, మనస్సు ఆగగాని ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎందుకని? మనసులో ఆలోచనలు నడవడం లేదు కదా. ఈ ప్రశాంతత ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, దీన్నే లయ అంటారు. లయ అంటే ఇది. అంటే మనసు ప్రశాంతంగా ఏ ఆలోచన లేకుండా ఉండిపోవడం ఏదైతే ఉందో అది లయ. కాబట్టి ఇప్పుడు ఏంటికి ప్రాణాయామం వల్ల ఎప్పుడు ఎటువంటి తిరుగుతూ ఉంటుంది కనుక మన మనసు నిగ్రహింపబడదు కనుక ఇటువంటి మనసును నిగ్రహించడానికి తాత్కాలికంగా మనసు నిగ్రహం చేయడానికి డైరెక్ట్గా మన మనసు నిగ్రహించలేకపోతున్నాం. అది ఎందుకు తిరుగుతూ ఉందో, ఎటు తిరుగుతుందో మనకు అర్థం కాలేదు కనుక ప్రాణాయామం కనుక చేసినట్లయితే మనసు తాత్కాలికంగా నిగ్రహింపబడుతుంది. ఇప్పుడు కోతిని ఆడించేవాళ్ళు మీరు చూడండి, కోతిని తీసుకొస్తారు కదా, మర్కటం. మనసుని ఎప్పుడు మర్కటంతోనే పోలుస్తారు. కాబట్టి కోతి ఎట్లాగైతే చెలిస్తూ ఉంటుందో దాన్ని ఆడిస్తూ ఉంటాడు పాపం, ఏదో భుక్తి కోసం. మధ్యలో ఆపాలనుకోండి, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారు, లేదు ధాన్యం ఇస్తున్నారు, తీసుకోవాలా, ఇది పిచ్చి చేష్టలంతా చేస్తుంది. అందుకని ఏం చేస్తాడంటే ఎక్కడైనా మీరు చూడండి, కోతిని ఆడించేవాడు కూడా ఒక కర్ర తెచ్చుకుంటాడు. కర్ర తెచ్చుకొని ఆ కర్ర దానికి ఇచ్చేస్తాడు, వీడేం కొట్టడు. అదేం చేస్తుంది తెలుసా? కర్ర కనుక ఇస్తే ఇట్లా వేసుకొని ఇట్లా పట్టుకుంటారు. చూడాల మీరు ఎక్కడ
క్లియర్నా? బాగానే చూపించానా? ఇక అక్కడి నుంచి అది ఆడుతూ ఉంటుంది. వీడు ఈ లోపల అది తీసుకోవడం చేసుకోవడం అంతా అయిపోద్ది. అది అలా పెట్టుకొనే ఉంటుంది పక్కింటికి పోయేంతవరకు. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఆ కర్ర తీసుకుంటాడు, ఇంకా ఆడుతుంది. కాబట్టి చెలించేటువంటి కోతిని చెలించకుండా ఉండడానికి ఒక కర్రని ఆధారం చేసుకొని ఆ కర్ర దానికి ఇచ్చి దాని మీదకి దాని మనసు ఎట్లాగైతే డైవర్ట్ చేస్తాడో నిరంతరం కూడా పరుగులెత్తేటువంటి ఈ మనసుని ప్రాణాయామం అనేటువంటి కర్రను తగిలించి దాన్ని నిగ్రహించడం ఏదైతే ఉందో ఇది ప్రాణాయామం. అంతకన్నా ఇంకేం లేదు. క్లియర్నా? లేదా ఏనుగు కూడా అంతే. ఏనుగు కూడా చపల చిత్తమైనటువంటి ప్రాణి, అందుకని దానికి కూడా కర్ర ఇచ్చేస్తాడు. అది తొండ తగిలించుకొని ఊపుతూ ఉంటుంది. ఇది ఏనుగుని టేమ్ చేసేటువంటి వాడి దగ్గర కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఇది ప్రాణాయామం. కనుక మనం ధ్యానం చేయడానికి ఎప్పుడు మన మనసు అనుగుణంగా ఉండదో అది దాన్ని సక్రమైనటువంటి మార్గంలో ఉంచుకోవడానికి మనం చేసేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఇది ప్రాణాయామం. క్లియర్నా? అది ప్లీజ్. స్వామీజీ, ప్రాణానికి మనసుకి ఏం సంబంధం? ఇప్పుడు మనసు నిలవడం లేదు. మనసు నిలవకపోతే మనసును నిలిపేటువంటి పని చెప్పకుండా ప్రాణాన్ని కనుక నిలిపితే, ప్రాణాయామం కనుక చేస్తే ఈ ప్రాణాయామం వల్ల మనసు నిలబడుతుంది అని ఎట్లా చెప్తారు? దీనికి దానికి రిలేషన్ ఏంటి? ప్రాణానికి మనసుకి ఏమి సంబంధం ఉండాలి కదా, లేకపోతే దీనివల్ల అది ఎట్లా కంట్రోల్ అవుతా ఉంది? నెక్స్ట్, చిత్తవయవ చిత్క్రియాయుతా శాఖయోర్ద్వయీ శక్తిమూలక చిత్తవయవః చిత్క్రియాయుతాః శాఖయోర్ద్వయీ శక్తిమూలక శాఖయోర్ద్వయీ శక్తిమూలక చిత్త వాయవ. చూడండి ఆయన, చిత్త అంటే మనసు, వాయవ అంటే ప్రాణం. చిత్త వాయవ చిత్ క్రియాయుతా. చిత్ క్రియాయుతా, చిత్ క్రియాయుతా ఈ రెండింటితో కూడి ఉంటాయి. అంటే చిత్తమేమో ఆలోచిస్తూ ఉంటుంది, అవునా? ఈ ప్రాణం ఏదైతే ఉందో ఇది క్రియలు నడుపుతూ ఉంటుంది. కాబట్టి చిత్త వాయవ అంటే చిత్తము, వాయవ ప్రాణ అంటే అది జ్ఞానశక్తి. ఏది? చిత్తము జ్ఞానశక్తి, ప్రాణము క్రియాశక్తి. కాబట్టి అందరికీ ఇంతకుముందే చెప్పున్నాను మీకు, ఈ జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ రెండు ఉన్నాయి కదా. కాబట్టి మనసు ద్వారా జరిగేటువంటిది జ్ఞానశక్తి, ప్రాణం ద్వారా జరిగేటువంటిది క్రియాశక్తి. చిత్త వాయవ చిత్ క్రియాయుతా శాఖయోర్ద్వయీ శక్తి మూలక. ఈ రెండిటికి కూడాను, ఏది? చిత్తానికి ప్రాణానికి ఈ రెండిటికి కూడాను మూలం ఏంటంటే, మూలమైనటువంటి శక్తి ఒకటే. ఇప్పుడు దానికి లోపల చైతన్య శక్తి ఉంది, అది ఈశ్వర శక్తి. ఈశ్వర శక్తి ఉండడం వల్లనే మనసు ఆలోచిస్తూ ఉంది. చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసహ మనన సామర్థ్యం. చూచారా? కాబట్టి మనసు ఆలోచిస్తూ ఉందంటే చైతన్యం ఉంది. అట్లాగే ప్రాణం నడుస్తూ ఉందంటే చైతన్యం ఉంది. కాబట్టి రెండిటికి ఆధారమైనటువంటి శక్తి ఒకటే. ఒకే శక్తి ఉండడం వల్ల మనసు సంకల్పం చేయగలుగుతూ ఉంది, ప్రాణము క్రియలు చేయగలుగుతూ ఉంది. కాబట్టి అదేమో జ్ఞానశక్తి, ఇదేమో క్రియాశక్తి. ఈ రెండు శక్తి మూలక. కాబట్టి ఈశ్వర శక్తి లేక చైతన్య శక్తి లేక మాయాశక్తి ఎట్లయినా అనుకోవచ్చు. ఆ శక్తి అనేటువంటి దానికి ఈ రెండు, ఏ రెండు? చిత్తవాయవ సంకల్పయుతమైనటువంటి మనసు, క్రియాయుతమైనటువంటి ప్రాణము, ఈ రెండు కూడాను శాఖయోహో ద్వయీ శాఖయోహో, ఇవి రెండు కొమ్మలు. కాబట్టి ఒకే కాండానికి, ఓ చెట్టు ఉందనుకోండి, జీవితాన్ని చెట్టుతో పోల్చాడు.
ఉపనిషత్తుల్లో పోలుస్తాడు, గీతలో పోల్చాడు. కాబట్టి ఒక చెట్టు ఉంటే కాండం ఒకటే ఉన్నప్పుడు శాఖలు రెండుగా ఉంటాయి కదా. అట్లాగే ఈ చైతన్యం, చిత్శక్తి లోపల ఏదైతే ఈశ్వర శక్తి ఉందో, ఈ శక్తి అనేటువంటి మూలానికి రెండు కొమ్మలు ఉన్నాయి. ఒకటేమిటంటే ఆలోచించేటువంటి మనసు, రెండవది క్రియలు చేసేటువంటి ప్రాణం. కాబట్టి రెండు శాఖలు ఒకే కాండానికి ఆధారపడి ఉన్నాయి కనుక శాఖయోర్ద్వయి శక్తి మూలక. శక్తి ఏమో ఒకటే, మూలశక్తి ఒకటే గనక దీన్ని ఆధారం చేసుకొని ఆ రెండు పోయి ఉన్నాయి కదూ. ఏ ఒక్కదాన్ని లొంగదీసినా రెండవది లొంగిపోద్ది. అది లాజిక్, ఇంకేమీ లేదు. కాబట్టి రెండిటికీ ఒకే శక్తి ఆధారంగా ఉంది కనుక శక్తి మూలక శాఖయోర్ద్వయి. కాబట్టి రెండు శాఖలు ఎప్పుడైతే ఉన్నాయో ఈ రెండు శాఖల్లో క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ రెండు శాఖల్లో ఈ రెండు ఒకే కాండం మీద ఆధారపడి ఉన్నాయి గనక ఈ రెండు శాఖలకు ఒకే శక్తి ఆధారమై ఉంది కనుక శక్తి మూలక ఆధారమై ఉంది కనుక అదే మూలం గనక ఒకదానిని కనుక నిగ్రహిస్తే రెండవది నిగ్రహింపబడుతుంది. కాబట్టి మనసును కనుక నిగ్రహించావా ప్రాణం నిగ్రహింపబడుతుంది. ప్రాణాన్ని కనుక నిగ్రహించావా మనసు నిగ్రహించబడుతుంది. కాబట్టి మనోనిగ్రహము, ప్రాణ నిగ్రహం ఈ రెండిట్లో మనకు ఏది ఈజీ అన్నట్లయితే మనసును మనం నిగ్రహించలేము, అది మన అందుబాటులో ఉండదు. ప్రాణాన్ని గనక నిగ్రహించినట్లయితే మనసు నిగ్రహింపబడుతుంది. అట్లాగే మనసు కనుక నిగ్రహింపబడితే ఇది సూక్ష్మంగా తెలుస్తుంది. సాధకుల్లో చాలామందికి తెలుస్తుంది. నిత్యం గనక ధ్యానం చేసేటువంటి వాళ్ళకి ఈ రహస్యం తెలిసిపోద్ది. ధ్యానంలో ఒక్కో చోట మనసు ఆగిపోద్ది. అంత తేలిగ్గా అదైతే ఎప్పుడో అదే మనకొక కళ్యాణ గడియ. కాబట్టి మనసు ఆగుతుంది. ఆ మనసు ఆగినప్పుడు మళ్ళీ మనసు స్టార్ట్ అవుతుంది. చూచారు ఆలోచించడానికి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను ఆయన, మనసు ఆగిపోయింది. మళ్ళీ మనసు స్టార్ట్ అవుతుందా అంటే బహిర్ముఖం అవుతుంది కదా మనసు. అప్పుడేం తెలుస్తుంది తెలుసా? ఇది మీకు అనుభవంతో అందాల్సిందే, కేవలం టీచింగ్లో ఉపయోగం లేదు. అప్పుడు అని ఒక్కసారి వదులుతాడు గాలి. అంటే అంతవరకు బంధించినట్టు ఉంటుందని అర్థం. అంతవరకు బంధించినటువంటి గాలిని ఒక్కసారి వదిలినట్టుగా ఉంటుంది. అంతే. దాని అర్థం ఏంటి? ధ్యానంలో మనసు నిలిచిపోయింది. ధ్యానంలో మనసు నిలవడం వల్ల ప్రాణం నిలిచిపోయింది. మళ్ళీ ప్రాణం బహిర్ముఖం అవుతుంది. ఇప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది మనసు ఎట్లా బహిర్ముఖమైందో తెలియదు, కానీ ప్రాణం మాత్రం తెలిసిపోద్ది. అంటూ వదులుతాడు. అంటే అంతవరకు ప్రాణము బంధింపబడి ఉన్నది అని అర్థం. కాబట్టి మనసు నిగ్రహింపబడితే ప్రాణం నిగ్రహింపబడుతుంది, ప్రాణం నిగ్రహింపబడితే మనసు నిగ్రహింపబడుతుంది. ఆ రెండు శాఖయోర్ద్వయి శక్తి మూలక. కాబట్టి ఒకే ఈశ్వర శక్తికి అనేటువంటి కాండానికి రెండుగా కనపడుతూ ఉన్నాయి కనుక ఇవి. కాబట్టి ఇప్పుడు లయము నాయన అది కూడా రావాలి, మీకు చెప్తాను తర్వాత. ఈశ్వర శక్తిని, ఈ చైతన్య శక్తిని ఆధారం చేసుకుని ప్రాణము మనసు ఈ రెండు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి శాఖయోర్ద్వయి శక్తి మూలక. ఇప్పుడు ఇంద్రియాలు వస్తువుల్ని చూస్తాయి కదా, శబ్దాలని వింటాయి. ఇవన్నీ ఇంద్రియాలు బాహ్యంలో ఉండేటువంటి విషయాల్ని చూస్తాయి. కాబట్టి ఏవేవైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయో అవన్నీ నా కంటికి అందుతూ ఉన్నాయి, కానీ కన్ను తెలుసుకోలేదు ఇది ఏమిటని. కాబట్టి దాన్ని తెలుసుకునేటువంటిది మనసు. కాబట్టి మనసు గ్రహిస్తుంది. ఇంద్రియాలు చూచినటువంటి వాటిని మనసు గ్రహిస్తూ పోతూ ఉంటుంది. కానీ ఈ రెండిటికి అంటే ఇంద్రియాలు చూడడానికి, మనసు ఇది ఫలానా కదా అంటే ఇంద్రియం అటు చూచినప్పుడు చెట్టు కనపడుతుంది. అది చెట్టు లేదా అది కొబ్బరి చెట్టు అనేది కంటికి తెలియదు, మనసుకు తెలుస్తుంది. కాబట్టి కన్ను చూస్తుంది, మనసు గ్రహిస్తుంది. కాబట్టి చూచేటువంటి మనసుకి, గ్రహించేటువంటి మనసుకి, చూసేటువంటి ఇంద్రియానికి రెంటికి ఆధారమైనటువంటి చైతన్యం మాత్రం శక్తి మూలక. అది ఒక్కటే. ఆ ఒక్కటే గనక ఈ రెండింటిని చూస్తుంది. ఇప్పుడు మనసు ఆందోళనతో ఉంది చూడు తమాషా. ఈ రెంటికి ఎట్లా కనెక్షన్ అంటే మనసు ఆందోళనతో ఉంటుంది. ఎందుకని ఆందోళన ఉంది? ఏ కారణం ఏదన్నా కావచ్చు. ఒక 10,000 రూపాయలు పాపం చాలా అవసరమై తెచ్చిపెట్టుకున్నాడు, అది కనపడడం లేదు ఇంట్లో. అన్ని చోట్ల వెతికారు ఇంట్లో అందరూ, కానీ ఎక్కడ కనపడడం లేదు.
పాప అల్లాడిపోతూ ఉన్నాడు. ఎంతో కష్టపడి తెచ్చుకున్నాడు, అది ఎవరికో ఇవ్వాలి, అప్పు ఇవ్వాలి. కానీ ఏం చేయాలని అర్థం కావడం లేదు. ఇక్కడ చూడండి, అక్కడ చూడండి, అక్కడ చూడండి. ఆ మాట్లాడేటప్పుడు అయ్యో నేను ఇక్కడ పెట్టానే, అక్కడ పెట్టానే అంటుంటాడు. ఈ లోపల వాళ్ళ తమ్ముడు వస్తాడు. ఏమిటి అంటాడు. ఒరే ఈ విధంగా 10,000 ఇక్కడ పెట్టాను అంటే, అదేంటన్నయ్య నాకు ఇచ్చావు కదా నిన్న, ఒరే నేను మళ్ళీ అడిగి తీసుకుంటాను అన్నావు కదా, నా పెట్లో పెట్టి తాళం పెట్టానంటాడు. అంతవరకు అంటున్నవాడు సడన్గా ఆపేస్తాడు. మీరు చూడొచ్చు ప్రశాంతంగా. ఎందుకని? ఆ డబ్బు పోయింది అనే దానివల్ల ఆందోళన ఎక్కడుంది? మనసులో ఉంది. మనసులో ఆందోళన ఉంది. ఇక్కడ ప్రాణం పరిగెత్తుతూ ఉంది, శ్వాసలు తీవ్రమైపోతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ 10,000 నాకు ఇచ్చావని చెప్పాడు, మనసు ప్రశాంతతను పొందింది కదా, ఆటోమేటిక్గా శ్వాసలు ఆగిపోయినాయి. అది కాబట్టి ఒకదానికొకటి సంబంధం ఉంది కనుక శాఖయోర్ద్వై శక్తి మూలక. కాబట్టి ఈ ప్రాణాయామము లేక ప్రాణవీక్షణము ఏది చేసినా కూడాను ఈ రెండిటి వల్ల జరిగేది ఏమిటంటే మనసును నిరోధిస్తూ పోవడమే. కానీ ఈ మనసు నిరోధం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది, లయము, వినాశము. నెక్స్ట్, లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం. అది ఈ మనసును నిరోధించడానికి లేదా నిగ్రహించడానికి, ఇప్పుడు ప్రాణాయామం మనమే కదా, అదే దానికోసమే కదా అనుకున్నాం. కాబట్టి మనసు నిగ్రహించడం అనేటువంటిది ప్రధానమైనటువంటిది. యోగంలో అదే మెయిన్గా చెప్తాడు. యోగ చిత్తవృత్తి నిరోధ. కాబట్టి మనసులో ఉండేటువంటి ఆలోచనలు, సంకల్పాలు ఏవైతే ఉన్నావో వాటిని సంపూర్ణంగా నిరోధించడమే యోగమని. కాబట్టి దీనికి 2 మార్గాలు కనపడతా ఉంటాయి. ఏమిటా అంటే మనసుని నిగ్రహించడానికి 2 మార్గాలు తెలుస్తూ ఉన్నాయి. ఒకటి లయము, రెండవది వినాశం. లయము డిజాల్వ్ అయిపోవడం, వినాశము అనిహిలేషన్, టోటల్. లయ వినాశనే ఉభయ రోధనే. కాబట్టి ఉభయ రోధనే నిరోధనే. కాబట్టి వాటిని నిరోధన అంటే నిగ్రహించడం. కాబట్టి మనసు నిగ్రహం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లయము, రెండవది వినాశం. లయగతం పునః భవతి. సెకండ్ లైన్, లయగతం పునః భవతి అంటే దాన్ని ఏమని అర్థం చేసుకోవాలి తెలుసా? లయగతం మనః పునః భవతి. అది ఆడ లయగతం మనః పునః భవతి అంటే లయించినటువంటి మనసు. లయగతం మనః పునః భవతి. ఏదైతే లయిస్తుందో ఆ మనసు తిరిగి పుడుతుంది. లయగతం పునః భవతి, అది పునః భవతి. నోమృతం సంధి, నా ఊ మృతం. మృతం అంటే చనిపోయింది అని అర్థం. మృతం అంటే చనిపోయింది, గతించింది. మృతం నా ఊ నో అంటే ఎట్టి పరిస్థితుల్లో నా పునర్భవతి, అంతే. ఇంకా లయగతం పునః భవతి, లయగతం మనః పునః భవతి. కాబట్టి లయించినటువంటి మనసు తిరిగి పుడుతుంది, కానీ నశించిందే అది మళ్ళీ పుట్టేటువంటి అవకాశం లేనే లేదు. అది కాబట్టి ప్రాణాయామం చేసిన ప్రాణవీక్షణం ద్వారా కానీ మనసు అనేటువంటిది ఉపశమనం పొందుతుంది. అంటే కొద్దిసేపు ప్రశాంతంగా ఉంటుంది, దానిని లయ అంటారు, అంతే, ఇంకే లేదు. అంటే కొద్దిసేపు ఉండి మళ్ళీ మామూలు స్థితికి రావడం, అది పునర్భవతి. ఇప్పుడు నిద్ర అనుకోండి, ఆయన నిద్రపోతాము, నిద్రపోయినంతసేపు మనకు ప్రశాంతంగా ఉంటుంది, మళ్ళీ వస్తామా లేదా నిద్ర నుంచి? ఎందుకని? నిద్ర పోయాం గనక మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వస్తాం, అంతే ఎప్పుడు కూడా. అట్లాగే ఓ మనిషి చచ్చిపోయినాడు అనుకో, వాడు కూడా నెక్స్ట్ మళ్ళీ ఇంకో జన్మ
ఎత్తుతాడు. అట్లాగే సృష్టి స్థితి అన్నామనుకో లయ, అది కూడా లయించిపోద్ది, మళ్ళీ తిరిగి సృష్టి జరుగుతుంది ఎప్పుడు కూడా అంతే. కాబట్టి ఇప్పుడు పోయిందంటే మళ్ళీ వస్తుందని అర్థం. అలా పోతూ వస్తూ ఉండేటువంటిది లయ. క్లియర్నా? కాబట్టి లయగతం పునః భవతి, లయగతం మనః. కాబట్టి నిద్రలో లయించినటువంటి మనసు మళ్ళీ తిరిగి పుడుతుంది. అంటే ప్రాణాయామంలో కూడా లయించినటువంటి మనసు మళ్ళీ తిరిగి పుడుతుంది, మళ్ళీ ఆలోచనలు కదులుతూనే ఉంటాయి. కాబట్టి నిద్ర లాంటిది అనుకోవాలి. కాకపోతే నిద్రలో ఎరుక ఉండదు, లయలో ఎరుక ఉంటుంది. ప్రాణాయామం చేసేటువంటి వాడికి నేను ఇది చేస్తున్నానని తెలుసు, కానీ నిద్రపోయేటువంటి వాడికి నేను నిద్రపోతున్నానని వాడికి తెలియదు. కాబట్టి నిద్రను కూడా లయే, కాకపోతే అక్కడ కర్త నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానం లేకుండా ఉంటాడు, ఎందుకంటే అది నిద్ర కనుక. ఇక్కడ లయలో మాత్రం తాను చేస్తున్నటువంటి ఎరుకగా మాత్రం ఉంటుంది. కానీ లయగతం పునః భవతి, లయించిన మనసు పుడుతుంది, చనిపోయినటువంటి మనసు మాత్రం పుట్టేందుకు అవకాశం లేదు. ఇది మనసు చనిపోవడం అనేది కూడా మనకు అర్థం కావాలి. కాబట్టి లయించిన మనసులో ఏముంటాయి? ఆలోచనలు ఉంటాయి, కానీ మనసు లయించిపోయింది. లయించినటువంటి మనసు ఆలోచనలో ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎప్పుడైతే పునః భవతి, లయగతం మనః పునః భవతి, మళ్ళీ వస్తుంది కదూ. అంతకుముందు లయించక ముందు మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు అయితే ఉన్నవో పునః మళ్ళీ భవతి, ఆ మనసు పుడుతుంది కదా, ఆలోచనలు కూడా పుడతాయి ఆటోమేటిక్గా. ఎంతో దుఃఖంతో ఉంటాడు ఆయన, ఒకడు నిద్రపోతాడు. అందుకని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని మింగి నిద్రపోయేది జనం. కారణం అదే. ఎందుకనంటే వాడు ఆ బాధను అనుభవించలేకపోతాడు, అందుకని స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు అనుకోండి, కాంపోజ్, అది హాయిగా కామ్గా నిద్రపోతాడు. తాత్కాలికంగా ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఆ దుఃఖాన్ని ఆపగలిగాడే కానీ దాని కారణాన్ని పోగొట్టలే. అందువల్ల మళ్ళీ వాడు లేచాడనుకోండి, ఏ బాధనైతే అనుభవించలేకుండా వాడు ఈ ట్యాబ్లెట్స్ మింగాడో ఆ బాధతోనే లేస్తాడు మళ్ళీ. ఇప్పుడు నీకు అర్థమైపోతుంది. ఎందుకని తెలుసా? ఆ మనసులో ఉండేటువంటి ఆ బాధ పోవడానికి అవకాశం లేదు. కాబట్టి లయించినటువంటి మనసు ఏదైతే ఉందో ఆ మనసు లయించిందే కానీ ఆ మనసులో ఉండేటువంటి అజ్ఞానం ఉందా లేదా? వాడు మనసు లయించింది, మనసులో ఉండే అజ్ఞానం కూడా లయించింది. మనసు పునః భవతి, లయగతం మనః పునః భవతి. ఆ లయించిన మనసు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వస్తూ ఉందో కూడా ఆ సమస్యలన్నీ కూడా ఉత్పన్నం అవుతాయి. ఇది పునః భవతి అంటే. కాబట్టి ఆ మనసులో ఏ విధమైనటువంటి సమస్యలు అయితే ఉన్నాయో అవి అట్లాగే ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. ఎందుకని? వాటికి సత్యం తెలిసే అవకాశం లేదు, వృత్తులకి సత్యం తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడు కూడాను మనోనాశము అంటే మనసులో ఉండేటువంటి అజ్ఞానం నశించడం అని. చాలామందికి ఇది కూడా తెలియదు. మనోనాశం అంటే మనసు నశించిపోద్ది అంటాడు. మనసు నశించిపోతే ప్రపంచంలో ఎట్లా బ్రతికేది? ప్రపంచంలో ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ అంతా మనసుతోనే నడవాలి. కాబట్టి మనసు నశించడము అంటే ఏంటంటే మనసులో ఉండేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో అది నశించడం అని అర్థం చేసుకుంటూ పోవాలి. అజ్ఞానం నశించడం. కాబట్టి ఎప్పుడైతే అజ్ఞానం నశించిందో అజ్ఞాన జనిత భావాలు కూడా నశించిపోయాయని అర్థం. కాబట్టి ఆ అజ్ఞానం వల్ల ఏ సమస్యలు అయితే మనకు ఉత్పన్నమైనాయో అవన్నీ కూడా పోయినాయి అని అర్థం. అది నో మృతం. కాబట్టి అది మా మనసు గతిస్తే మాత్రం మళ్ళీ అది ఉండేందుకు అవకాశం లేదు. అంటే అజ్ఞానం పోతే ఈ బాధలు మళ్ళీ ఉండేందుకు అవకాశం లేదు. నేను అలను అని మర్చిపోతే, నేను అలను అని కనుక మర్చిపోయింది అనుకోండి, ఎవరు అల, దానిని లయ అంటారు. అసలు నేను నీళ్ళే, నేను అల కాదు నేను నీళ్ళే అని తెలుసుకున్నదనుకోండి, ఆ అలలో ఉన్న అజ్ఞానం పోయింది గనక అది సముద్రం నేనే అని తెలుసుకుంటుంది. ఇది జ్ఞానం, ఇది జ్ఞానం. అంతవరకు అలలో ఉన్నటువంటి అజ్ఞానం నశించిపోయింది అని అర్థం. నో మృతం. కాబట్టి చచ్చిపోయింది, మళ్ళీ వచ్చేందుకు అవకాశం లేనే లేదు. క్లియర్నా? అంటే మనకు మహర్షి స్టాండ్ పాయింట్లో యోగం అనేది పెద్ద విషయం కాదు, కానీ అది కూడా డీల్ చేయాలని చేస్తున్నాడు, అంతే, ఇంకేం లేదు.
ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమిత్యదః ఏకచింతనాత్ నాశమిత్యదః ప్రాణబంధనాత్ లీనమానసం. ఏకచింతనాత్ నాశమిత్యదః. ముందు శ్లోకంలో లయ వినాశం చెప్పాం కదా. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం. కాబట్టి లయము వినాశం కదా. ఇప్పుడు ఏంటంటే ప్రాణబంధనాత్, ఈ ప్రాణాయామం వల్ల, ప్రాణాన్ని బంధించడం వల్ల, నిరోధించడం వల్ల లీన మానసం, మానసం లీనం అంటే మనసు లయిస్తుంది. కాబట్టి ప్రాణబంధనం వల్ల మనసు లయిస్తుంది. అంతేగాని మనసు నశించదు. ఎప్పుడు నశిస్తుంది? ఏకచింతనాత్. ఏకచింతనాత్ అంటే ఏకాత్మ చింతనాత్. కాబట్టి అద్వయమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దానిని గురించి ధ్యానించడం వల్లనే, చింతనం చేయడం వల్లనే ఏకాత్మ చింతనాత్ నాశమేత్యదః. నాశమేతి అధః. నాశమేత్యదః. అధః అంటే ఆ మనసు. అధః దట్ మైండ్, ఆ మనస్సు అని అర్థం. ఏ మనస్సు? ప్రాణబంధనం వలన ఏదైతే లయించిపోతుందో, లీనమైపోతూ ఉందో, ప్రాణబంధనం వలన ఏ మనసు అయితే లీనమవుతుందో అదే ఏకాత్మ చింతనం. అంటే అద్వయమైనటువంటి ఆత్మస్వరూపాన్ని చింతనం చేయడం వల్ల అధః ఆ మనసు నాశం ఏతి. నాశం ఏతి. నాశం గచ్చతి. ఏతి గచ్చతి, నశించిపోతూ ఉంది. అది ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమేత్యదః. కాబట్టి ప్రాణబంధనం వలన, ప్రాణాయామం వలన తాత్కాలికంగా లయిస్తుంది. అంతే, తాత్కాలికంగా లయిస్తుంది అని అర్థం. లీనమైపోతుంది. కానీ అంత మాత్రం చేత మనసులో ఉండేటువంటి అజ్ఞానం పోదు కదా. మనసు లయించడం కాదు మనకు కావాల్సింది. నీ సమస్య ఏంటి అనేది ముఖ్యంగా కావాలి. లయించడం జ్ఞానం కాదు. మనసు లయించినంత మాత్రాన మనిషికి జ్ఞానం రాలేదు. ఇప్పుడు నిద్రపోయి లేచిన వాడికి జ్ఞానం ఏమొస్తుంది? కాబట్టి తాత్కాలికంగా లయిస్తాడు, ఊరట కలుగుతుంది అంతే. అంతవరకు ఆవేదనతో ఉంటాడు, కొద్ది ఊరట కలుగుతుందని అర్థం. కాబట్టి వాటిని అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్పిన చిత్తవృత్తుల్ని అంటే మనస్సంకల్పాలని, మనోసంకల్పాన్ని నిరోధించినంత మాత్రాన ఆత్మ తెలిసే అవకాశం లేదు. ఎట్లా తెలుస్తుంది చెప్పండి? మనసులో సంకల్పాలు ఉన్నాయి, సంకల్పాలను ఆపేస్తావు అంతే. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంకల్పాలు తీవ్రమవుతాయి, మనసు ఆందోళనగా ఉంటుంది. కాబట్టి ఇది కేవలం మనోపరిధిలో ఉందే కానీ నీ సమస్యకు పరిష్కారం ఇది కానే కాదు. ఎందుకని? ఏకచింతనాత్ నాశం ఏతి. అది ఆడ సంకల్పాలు నాయన. యోగ చిత్తాలు చాలామంది అట్లా మనసులో సంకల్పాలన్నీ కనుక ఆగిపోతే, వాళ్ళు చెప్పేది అదే యోగం వాళ్ళు, లోపల ఆత్మదర్శనం అవుతుంది. చూసారా? ఆత్మదర్శనం అవుతుంది కదా. దర్శనం కావడం అంటే ఏంటి? అది దృశ్యం అవుతుంది. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ పూలమాల ఉంది నాయన, ఇది దృశ్యము, నేను దృక్కు. కాబట్టి నేను చూస్తూ ఉన్న ద్రష్ట, ఇది దృశ్యం. మనసులో ఉండేటువంటి సంకల్పాలన్నీ కనుక ఆగిపోతే ఆత్మ దర్శనం అవుతుంది అని చెబితే ఆత్మ ఎవరప్పుడు? ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మై పర్సెప్షన్ కాదా? నేను ద్రష్టనైనా అవి దృశ్యం కదా. కాబట్టి ఆత్మ దృశ్యమైపోలా. దృశ్యమైనప్పుడు ఆత్మ ఎవరు? వస్తువు కదా. వస్తువు అంటే జడం కదా. అయిపోయిందే. కాబట్టి జడ దర్శనం కావాలా నీకు? జడమైనటువంటి దాన్ని నువ్వు దర్శించాలనా? కాబట్టి ఆత్మ జడమయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఆత్మ గనక దృశ్యమైతే ద్రష్ట ఎవరు చెప్పు? చూచేది ఎవరు? కాబట్టి ద్రష్ట ఆత్మ, దృశ్యం కాదు. కాబట్టి కేవలం ఈ
మనసులో ఉండేటువంటి సంకల్పాలని ఆపినంత మాత్రాన, వృత్తి నిరోధం జరిగినంత మాత్రాన, వృత్తి అంటే సంకల్పం, కాబట్టి సంకల్ప నిరోధం జరిగినంత మాత్రాన జ్ఞానం కాదది. ఎందుకని? వృత్తులు ఆత్మను కప్పలేవు. ఇదొకటి బాగా అర్థం చేసుకోవాలి. వృత్తులన్నీ తొలగిస్తే ఆత్మదర్శనం అవుతుంది అని అంటే ఇక్కడే యోగంలో కాలు జారేది. వృత్తులు తొలగిస్తే ఆత్మదర్శనం అవుతుందంటే అంటే వృత్తులు కప్పి ఉందే ఆత్మని. అయ్యా ఈ గుడ్డను కనుక తొలగిస్తే లోపల ఉండే వస్తువు కనపడుతుంది అన్నట్టుగా వృత్తులను తొలగిస్తే ఆలోచనని, థాట్స్ అన్ని కనుక రిమూవ్ చేసినట్లయితే ఆత్మదర్శనం అవుతుంది. ఎవరు చెప్పారు నీకు? అంటే దాని అర్థం ఏంటి? వృత్తులు ఆత్మని కప్పేశాయని అర్థం. ఇంపాసిబుల్ సార్. ఎన్ని అలలైతే సముద్రాన్ని కప్పుతాయి వాటిలో. కాబట్టి సముద్రాన్ని అలలు ఎప్పుడూ కప్పలేవు. అలలు ఉన్న సముద్రం ఉంది, అలలు పడిపోయినా సముద్రం ఉంది. అలలు ఉండడానికి సముద్రం కారణము. అలలు లేవు, సముద్రం ఉంది. అది ఆడ. అల ఉంది, సముద్రం ఉంది. అల లేదు, సముద్రం ఉంది. వృత్తి ఉంది, చైతన్యం ఉంది. వృత్తి లేదు, చైతన్యం ఉంది. ఇంక ఇక్కడ కప్పేది. కాబట్టి ఆ వృత్తి నడిచేటప్పుడు కూడాను, ప్లీజ్, అలలు లేచేటప్పుడు కూడా అలలో ఉన్నదంతా కూడాను నీళ్ళే, H2O. అట్లాగే వృత్తులు కదిలేటప్పుడు కూడాను వృత్తుల్లో ఉన్నదంతా కూడా చైతన్యమే. చైతన్యం లేకపోతే వృత్తి కదిలేందుకు అవకాశమే లేదు. కాబట్టి వృత్తిలో ఉన్నది కూడా చైతన్యమే కనుక వృత్తుల్ని నువ్వు అణచాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వృత్తుల్ని నువ్వు నిరోధించాలి అంటే అవి గనక ఆత్మదర్శనానికి అడ్డుపడేటట్లయితే, అవి గనక కప్పి ఉండి ఆత్మదర్శనానికి గనక అవి అడ్డుపడేటట్లయితే వాటిని నువ్వు నిరోధించాలి. కానీ అవకాశమే లేదు. కాబట్టి వృత్తులు అనేటువంటివి చైతన్యం కన్నా వేరుగా లేవు, స్వతంత్రంగా లేవు. కానీ ఆత్మ స్వతంత్రంగా ఉంది, వృత్తుల మీద ఆధారపడి లేదు. వృత్తులు ఉంటే ఆత్మ ఉంది, వృత్తులు లేకపోయినా ఆత్మ ఉంటుంది. ఇది జ్ఞానం. ఏకచింతనాత్ నాశమేతి. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వృత్తులే దుఃఖానికి కారణం అంటారు. ఎందుకు వృత్తులే దుఃఖానికి కారణం అంటారంటే యోగంలో మీకు ఆ లాజిక్ కూడా చెప్తాను. వాళ్ళు చెప్పేది ఒక్కటే. అయ్యా నువ్వు నిద్రపోతున్నావు కదా, అవును. నువ్వు అనేక బాధల్లో ఉన్నావు, నిద్రపోయావు, అవును నిద్రపోయాను. అక్కడ నీకేం వృత్తులు లేవు కదా, లేవు. మరి పడుకోకముందు నీకు దుఃఖం ఉండింది కదా, ఉండింది. మరి రాత్రి నిద్రలో నీకేమైనా దుఃఖం ఉండిందే? లేదు సార్, దుఃఖం లేదు కదా నీకు. ఎందుకు లేదు? వృత్తులు లేవు కనుక. నువ్వు నిద్రపోకముందు నీ దగ్గర సంకల్పాలు ఉన్నాయి, ఏ కారణమైనా కావచ్చు. ఆ సంకల్పాల వల్ల నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు. నిద్రపోయినప్పుడు వృత్తులు అణిగిపోయినాయి గనక, మనసు లయించింది గనక, వృత్తులు అణిగిపోయినాయి గనక వృత్తులు లేవు, దుఃఖం లేదు. కానీ వేదాంతం చెప్పేది అది కాదు. వృత్తులు ఉండడం కాదు నీ దుఃఖానికి కారణం, వృత్తులు దుఃఖానికి కారణము అని నువ్వు భావించడమే నీ దుఃఖానికి కారణం. ఎందుకని? నీ స్వరూపం ఆత్మ. ఈ వృత్తుల వల్ల అయ్యేదేం కాదు. వృత్తులు ఉంటే ఉంటాయి, లేకపోతే లేకుండా పోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వృత్తి ఆత్మని కప్పేందుకు అవకాశం లేదు గనక యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం చిత్తవృత్తుల్ని నువ్వు పెట్టుకోవాలి, పోగొట్టుకోవాలేమో అంతే. ఇప్పుడు అల ఉందంటే నాయన, అల సముద్రమే కదా. కాబట్టి అల అంటే ఏంటో చెప్పనా? నీళ్ళు ప్లస్ రూపం, అంతేనా? అల అంటే. వృత్తి అంటే చైతన్యము ప్లస్ రూపం. అల ప్లస్ రూపం. అల లేచింది, రూపం కనపడతా ఉంది, అందుకని దాన్ని అల అన్నావు. లేకపోతే సముద్రమేది. అల పడిపోతే అది. కాబట్టి అల మైనస్ రూపము ఈజ్ ఈక్వల్ టు నీళ్లు. చైతన్యము మైనస్ వృత్తి ఈజ్ ఈక్వల్ టు చైతన్యమే. అంతా ఆత్మే, కానీ రెండవది అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి నీళ్లు ప్లస్ రూపము వచ్చినప్పుడు అలా అంటూ ఉన్నాము, చైతన్యము ప్లస్ రూపం వచ్చినప్పుడు దాన్ని మనం వృత్తి అంటూ ఉన్నాము.
కాబట్టి వృత్తిలో నీళ్ళల్లో దీంట్లో అలలో ఎట్లాగైతే నీళ్ళే ఉన్నాయో వృత్తిలో చైతన్యమే ఉంది. చైతన్యాన్ని దర్శించడానికి వృత్తి నిరోధం కాదు. సముద్రాన్ని దర్శించడానికి అలా హర్డల్ కాదు, అలా అబ్స్ట్రక్షన్ కాదు, ప్రతిబంధకం కాదు. ఎందుకని అలలో ఉన్నది కూడా నీరే, సముద్రంలో ఉన్నది కూడా నీరే. కాబట్టి కంటెంట్ వైజ్ చూసినప్పుడు ఉన్నదంతా కూడా ఒకటే గనక అది చైతన్యమే కానీ రెండవది అయ్యేందుకు అవకాశం లేదు గనక ఆ చైతన్యం ఏదో దానిని ఏది కప్పలేదు. చైతన్యాన్ని కప్పాలంటే చైతన్యం జ్ఞానం గనక ఒక్కటే కప్పగలదు. గీతలో క్లియర్గా చెప్పాడు అర్జున, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతే జంతవహ. కాబట్టి జ్ఞానం అనేది అజ్ఞానం వల్ల కప్పవలసిందే కానీ ఇంకొక విధంగా కప్పేందుకు అవకాశం లేదు. కాబట్టి మనసులో అజ్ఞానం అనేటువంటిది ఉంది. ఇది ఏకచింతనాత్ నాశమేతి. కాబట్టి ఏకాత్మస్వరూపమైనటువంటి నేను కేవలం ఆత్మనే అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నీ కలిగినప్పుడు మనసులో ఉండేటువంటి ఈ ద్వైతం అంతా కూడా పోతుంది. అంతగా ఇంకే లేదు. కనుక ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమేత్యద. ఆ మనసు నశించిపోతుంది అంటే మనసులో ఉండేటువంటి అజ్ఞానం అంతా కూడాను నశించిపోతుందని అర్థం. ఇప్పుడు మనసులో ఉండేటువంటి అజ్ఞానం నశించడం అంటేనే మనసు నశించడం అని అర్థం. ఎందుకంటే ఆ అజ్ఞానమే దానికి ఆహారం, అంతగా ఇంకేం లేదు. దాని శక్తి అంతా అజ్ఞానమే కదా. ఇప్పుడు మనసు నశించింది కదా. నష్ట మనసః ఉత్కృష్టయోగిన కృత్యమస్తి కిం స్వస్థితిం యతః. అది ఉత్కృష్టయోగిన, ఎగ్జాల్టెడ్ యోగి, ఉత్తమ యోగి, ఉత్కృష్టమైనటువంటి వాడు ఎవరంటే నష్టమానస. కాబట్టి ఆ మనసులో ఉండే అజ్ఞానం అంతా ఎవరికైతే పోయిందో, నశించిపోయిందో, నాశమేతి. ఇంతకుముందు శ్లోకంలో చూసినట్టుగా ఏకచింతనాత్ నాశమేతి. కాబట్టి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడికి మనసులో ఉండేటువంటి బుద్ధిలో ఉండేటువంటి అజ్ఞానం నశించిపోతూ ఉంది కనుక నష్టమానస, ఆ మనసు నశించినటువంటి వాడు ఉత్కృష్ట యోగిన, ఉత్తమమైనటువంటి యోగి, ఎగ్జాల్టెడ్ యోగి. అటువంటి యోగి, మనసు నశించిపోయినటువంటి యోగి ఈ ప్రపంచంలో ఏది చేసినవాడు ఏది చేయనివాడు, ఇది ఒక తమాషా. అతను చేయవలసిందంటూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో. కృత్యం అస్తి కిం, కృత్యం చెయ్యదగినది, చెయ్యవలసింది కృత్యం. అస్తి కిం, కిం అస్తి, అతడు చేయదగింది ఏముంది. కృత్యం సర్వం కృతమేవ, కృత్యం సర్వం కృతమేవ. ఏదైతే చేయాలనో అదంతా చేసినవాడు అయిపోయాడు సార్. కృత్యం అస్తి కిం, ఆయన చేయవలసింది ఏముంది. కిమపి నాస్తి, ఏమీ లేదు, అంతా చేసేసిన వాడు అయ్యాడు. కృత్స్న కర్మకృతు అంటారు అతన్ని. అన్నీ చేయవలసినటువంటివన్నీ కూడాను చేసేసినటువంటి వాడు అయ్యాడు. అదేందండి అన్నీ చేసినవాడు ఎట్లా అవుతాడు? అవును, కారణం యతః, యస్మాత్ కారణాత్. కృత్యమస్తి కిం స్వస్థితిం, టెక్స్ట్ స్వస్థితిం యతః, యతః యస్మాత్ కారణాత్ సార్. యతః స్వస్థితిం, స్వస్థితి అంటే స్వరూపస్థితి, తన యొక్క స్వరూపస్థితి. స్వస్థితిం యతః ప్రాప్తస్య, యతః ఈ కారణం చేత. ఎందుకని? వాడి యొక్క ఆత్మస్థితిని వాడు పొందాడు కనుక. ఇంతకుముందు చూసాము ఏకచింతనాత్, అదే ఇది, ఇంకేం లేదు. స్వస్వరూపం, స్వస్థితిం యతః యస్మాత్ కారణాత్. ఎందుకని? ప్రాప్తస్య, అటువంటి వాడు చేయవలసింది ఏదైతే ఉందో కృత్యం సర్వం కృతమేవ, అతడు అన్నీ కూడా చేసినటువంటి వాడే. ఎందుకంటే అదేందండి చేయవలసింది ఏం ఉండదా జ్ఞానికని. చేయవలసింది ఎప్పుడు ఉంటుంది చెప్పండి? పొందవలసింది ఉన్నప్పుడు. సింపుల్ రీజన్. ఏదన్నా చెయ్యాలి ఒక పని అంటే పొందవలసింది ఉంది అని అర్థం. కాబట్టి ఏది పొందాలి? స్వస్థితిం యతః, యతః యస్మాత్ ప్రాప్తస్య
స్వస్థితిం స్వస్వరూపస్థితిం ప్రాప్తస్య. కాబట్టి తన స్వరూపాన్ని తాను పొందినటువంటి వాడికి, అంతటా నిండి నివిడీకృతమైనటువంటి ఆత్మను పొందినటువంటి వాడికి పొందవలసింది ఏముంది ఈ ప్రపంచంలో? కాబట్టి పొందవలసింది ఉంటేనే చేయవలసింది ఉంటుంది. కాబట్టి కృత్యమస్తి కిం. కాబట్టి అంటే దాని అర్థం అతడు ఏమీ చేయడని కాదు. ఇప్పుడు జ్ఞాని ఏమి చేయకుండా ఉంటాడా? రమణ మహర్షి ఉన్నాడు, ఏమీ చేయకుండా ఉన్నాడా? శంకర ఉన్నాడు, ఏమి చేయకుండా ఉన్నాడా? చేస్తారు. ఏం చేసినా ఏదో పొందాలనేటువంటి ఆశతో మాత్రం కానే కాదు, అంతే. నీళ్లలో ఎట్లాగైతే అలలు కదులుతూ ఉంటాయో ఆ విధంగా వాళ్ళల్లో కూడా కర్మలు లోక కళ్యాణార్థం కలగచ్చేమో కానీ దానివల్ల ఏదో పొందాలనేటువంటి కాంక్ష మాత్రం జ్ఞానిలో ఉండేందుకు అవకాశం లేనే లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం పొందినటువంటి మహాత్ముడు ఎవడైతే ఉన్నాడో, స్వస్థితిం యతః స్వస్వరూపస్థితిం యతః యస్మత్ కారణాత్. కాబట్టి ఎవడైతే ఆ స్వరూపస్థితిని పొందాడో అటువంటి యోగి యొక్క మనసులో అజ్ఞానం ఉందా? లేదు కదా, నశించింది. ఏకచింతనాత్ నాశమేతి. అది. కాబట్టి ఆ ఏకాత్మ దర్శనంలో ఇవన్నీ పోయినాయి కనుక పూర్ణాత్మ, పూర్ణమైనటువంటి ఆత్మ, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆత్మ తానే అని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఈ ప్రపంచంలో పొందవలసిందంటూ ఏది లేదు. కాబట్టి అతని ద్వారా ఏ కర్మలు జరిగినా, ప్లీజ్, మన ద్వారా ఏమైనా కర్మలు జరిగాయంటే ఆనందం కోసం. బాగా అర్థం చేసుకోండి, అవునా? నేను ఈ కర్మ చేస్తే సుఖపడతాను అనేటువంటి భావన ఉండడం వల్ల మన ద్వారా ఏదైనా కర్మలు జరిగితే ఆనందం కోసం. జ్ఞాని ద్వారా కర్మలు జరిగితే ఆనందం కోసం కాదు, ఆనందం నుండి కలిగేటువంటి కర్మలు అయ్యింది. ఆనందం కోసం మనం కర్మలు చేస్తాం, ఆనందం నుండి పెళ్ళుపికేటువంటి కర్మలు జ్ఞాని నుండి ఉత్పన్నమవుతాయి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నిండిపోయినారు కనుక. అంతః పూర్ణ బహిః పూర్ణ పూర్ణ కుంభయవార్ణవే. కాబట్టి కుండను తీసుకెళ్ళి నీళ్ళలో ముంచితే అది లోపలుంటే పూర్ణ కుంభయవార్ణవే. తమాషా చూడండి. అంతః పూర్ణ, లోపలంతా నీళ్ళే, బయట నీళ్ళే. ఎందుకని నీళ్ళకుండా లోపల. అదే బయటికి తీసుకొచ్చి పెట్టామనుకోండి, అంతఃశూన్య బహిశూన్య శూన్య కుంభయవార్ణవే. లోపల శూన్యమే, బయట శూన్యమే. కాబట్టి జ్ఞానికి అంత పూర్ణమే గనక ఆయన పొందదగిందంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. కాబట్టి పొందవలసింది లేదు గనక చెయ్యవలసింది లేదు. కృత్యం అస్తి కిం. కృత్యం చేయవలసింది కిమస్తి, ఏముంది? ఏమి లేదు. ఎందుకని? స్వస్థితిం యతః. యమునా తీరంలో మీకు ఎప్పుడో చెప్పినట్టు జ్ఞాపకం, సాధువు కూర్చొని ఉంటే ఆయన శిష్యుడు కోటీశ్వరుడు సేట్. ఇది జరిగిందే, ఇది ఉత్తర హిందుస్థానంలో. ఆయన నేరుగా వచ్చాడు. ఈయన ఇక్కడ ఉన్నాడని తెలిసి యమునా తీరంలో అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి, గురుదేవా, ఈరోజు నేను నా పుట్టినరోజు, జన్మదినం, అందుకని నేను ఆశ్రమం వెళ్ళాను మిమ్మల్ని దర్శించాలని. మీరు నదీ తీరంలో ఉన్నారని తెలిసింది, అందుకని ఇక్కడికి వచ్చాను. మంచిది నాయన అని అన్నాడు. అప్పుడు 2 కడియాలు చేతికి వేసుకునేటివి ఉండే, 2 కంకణాలు, అవి తీసుకొని వచ్చి, గురుదేవా, ఈ 2 మీకు తీసుకొచ్చాను నేను. అంటే బంగారుతో తయారు చేసి ఉండి వాటి మీద మంచి మణులు పొదిగుండాడు, చాలా కాస్ట్లీ. ఆ 2 తీసుకొచ్చి ఇవి మీకు సమర్పిద్దామని, ఎందుకంటే ఈరోజు నా పుట్టినదినం కనుక మీకు సమర్పిస్తామని నేను తెచ్చుకున్నాను, ఇవి తీసుకోండి అన్నాడు. సరే, నేను తీసుకున్నాడు. తీసుకొని ఆ 2 కాదు, ఒకటి ఈ చేత్తో పట్టుకున్నాడు, ఒకటి ఈ చేత్తో పట్టుకుని అట్లా తిప్పుతున్నాడు. ఈయన ఊరికే తమాషాగా మాట్లాడుతూ అలా తిప్పుతూ ఉంటే ఒకసారి అది సర్రని తిరిగి పోయి నీళ్ళలో పడిపోయింది. బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది యమునా నది. ఇది పోయి నీళ్ళలో పడిపోయింది, అంత విలువైంది. అప్పుడు వెంటనే అతను అన్నాడు, గురుదేవా ఏమనుకోద్ది మీరు, పోతే పర్వాలేదులేండి, పోదు ఎక్కడికి, ఎందుకంటే నేను గజీయతగాడిని, అహంకారం ఉంటే అన్నీ గజీయతగాడిని, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి దాన్ని తీసుకొని వస్తాను. కాకపోతే మీరు ఇట్లా అన్నప్పుడు నేను మిమ్మల్ని చూస్తూ ఉన్నా, అది ఎక్కడ పడిందో నేను చూడలేదు, ఈ వైపు పడిందో ఆ వైపు పడిందో అటు పడిందో, ఒక్కసారి మీరు చెప్పారంటే నేను ఇప్పుడే పోయి దాన్ని తీసుకొని వస్తాను అన్నాడు. నేను చూశాను ఆయన, ఎక్కడ పడింది గురుదేవని. ఆ 2వ దాన్ని తీసుకొని అదిగో అక్కడ అని.
ఆ రెండో కంకణం తీసుకొని బంగారుది అదిగో నాయన అక్కడ అని అన్నాడు. దిగ్భ్రాంతి చెందాడు. ఎందుకని? ఆయనకి ఎందుకు నాయన బంగారు? ఆయనే పెద్ద బంగారు, ఎవరూ కొనలేనంత బంగారు ఆయనే. స్వస్థితిం యతః, స్వరూపస్థితిం యతః ప్రాప్తస్య, ఆ స్థితి పొందినటువంటి వాడు ఈ ప్రపంచంలో పొందవలసింది ఏమీ లేదు. కాబట్టి నష్టమానస ఉత్కృష్టయోగిన కృత్యమస్తికిం స్వస్థితిం యతః. 15 శ్లోకాస్ ఓవర్. ఇక్కడికి యోగం అయిపోయింది. కాబట్టి యోగాన్ని కూడా చెప్పేశాడు. నెక్స్ట్ మళ్ళీ అద్వైతానికి వెళ్ళిపోతున్నాడు. దృశ్యవారితం చిత్తమాత్మన, అద్భుతమైన శ్లోకం. నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.